హాయ్! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఇవాళ మనతో పాటు వండర్‌ఫుల్ గెస్ట్ ఉన్నారు. ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ మధువంశి గారున్నారు. సో, సార్ తోటి మనం మాట్లాడి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కొంచెం కొత్తగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే. సార్ వెల్కమ్ టు స్టూడియో సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యాహ్! అండ్ ఈరోజు సైకియాట్రీ, మెంటల్ హెల్త్ ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఈ పోస్ట్ కోవిడ్ ఏరాలో విపరీతంగా అయిపోయిందండి. హ్మ్. యూసేజ్ గానీ, జాబ్ లాసెస్ అండ్ పీపుల్ గూడా ఏంటంటే హెల్త్ అంటే జస్ట్ ఫిజికల్ హెల్త్ గాదు. హ్మ్. హ్యాపీగా ఉండాలి. కరెక్ట్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం గదా! కరెక్ట్. అది దానిపైన ఫోకస్ అనేది చాలా పెరిగింది. హ్మ్. 100 ఏండ్లు గాదు, 50 ఏండ్లు ఉన్నా గానీ హ్మ్. హ్యాపీగా ఉండాలి. మనం సాటిస్ఫైయింగ్‌గా ఉండాలన్నప్పుడు హ్మ్. ఈ మెంటల్ హెల్త్, సైకియాట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సార్. హ్మ్. సో, ఐ థింక్ ఈరోజు మనం మంచి క్వెషన్స్, మంచి ఆన్సర్స్ షూర్ సార్. పీపుల్‌కి హెల్ప్ అవ్వచ్చు అనుకుంటున్నాను. షూర్ సార్. సార్ ఇప్పుడు మీరు జనరల్‌గా క్లినికల్ ప్రాక్టీస్‌లో హ్మ్. మీరు చూసిన హైయెస్ట్ షాకింగ్ కేస్ ఏదైనా ఉంటే గనక ఒకసారి చెప్పండి సార్. నేను డీప్‌కెళ్దాం మళ్ళీ టాపిక్స్‌కి. చాలున్నాయి సార్. అంటే నేను నిజామాబాద్‌లో ప్రాక్టీస్ చేసినప్పుడు గానీ, హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేసినప్పుడు గానీ చాలుండేవి. ఓకే. అందులో నాకు అంటే మీరు అడగంగానే స్ట్రైక్ అయ్యేవి 2, 3 కేసెస్ సార్. ఓకే. ఒక కేస్ చెప్తాను. హ్మ్. ఇదేంటంటే ఒక బామ్ముండేది. అరౌండ్ 70 ప్లస్ బామ్మ. ఓకే. మా నిజామాబాద్ హాస్పిటల్‌లో అంటే ఎమర్జెన్సీ దానికి వచ్చింది. ఓకే. ఏంటంటే స్టాబ్ వుండ్. హ్మ్. తను స్టాబ్ కత్తిపోటు. కత్తిపోటు హ్మ్. స్టమక్‌లో. ఓకే. మేమనుకున్నాం ఎవరబ్బా! ఎవరు స్టాబ్ చేశారు? దొంగలు పడ్డారా? లేకపోతే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేశారా? అని హ్మ్. మేము మొత్తం ఎంక్వైరీ చేసాం. పోలీస్ కూడా వచ్చారు, హ్మ్. చేశారు. సో, వాట్ వి అండర్‌స్టూడ్ ఈస్ థట్ హ్మ్. తను సెల్ఫ్‌గా చేసుకుంది. తను ఓన్ స్టాబ్ చేసుకుంది. ఓకే. అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. యెస్. హ్మ్. సూసైడ్ అటెంప్ట్ ఏంటంటే సార్ అసలు ఉరి తీసుకోవడం గానీ, ఏమైనా మాత్రలు వేసుకోవడం గానీ ఈజీ. అంటే ఇలా వేసుకోవడము, ఉరి తీసుకోవడం ఈజీ. హ్మ్. కానీ స్టాబ్ చేసుకోవడం చాలా కష్టం సార్. ఓకే. ఇమెన్స్ పెయిన్ ఉంటది. చాలా చాలా ధైర్యం పెయిన్ కావాలి ఉంటది. దానికి. హ్మ్. ధైర్యం కావాలి, కన్విక్షన్ కావాలనమాట. హ్మ్. హ్మ్. బట్ యాక్చువల్‌గా ఏమైందంటే తనకి మాటలు వినిపించేవి సార్. హుహు. హాలుసినేషన్స్ అంటాం. హ్మ్. అంటే ఎవరో తనకు చెప్పేవారు. హ్మ్. ఈరోజు నువ్వెళ్ళి అక్కడెళ్ళి ఫుడ్ తినాలి. హ్మ్. అతనితో మాట్లాడాలి. హ్మ్. వాళ్ళకి వెళ్లి హాయ్ చెప్పాలి. హ్మ్. వాళ్ళు నీకేదో హాని చేస్తున్నారు. అలా చెప్తే తను ఫాలో అయ్యేది. ఓకే. దీస్ ఆర్ కాల్డ్ యాస్ కమాండింగ్ హాలుసినేషన్స్. హ్మ్. అంటే కమాండ్ చేస్తాయి. ఓకే. నువ్వు ఇది చెయి, అది చెయి అని. అయితే ఒకరోజు సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏం చెప్పాయంటే మాటలు, నువ్వు సెల్ఫ్‌గా హార్మ్ చేసుకోవాలి. హ్మ్. స్టాబ్ చేసుకోవాలి. అది ఎంత స్ట్రాంగ్ ఉండేదంటే షీ ఎండెడ్ అప్ స్టాబింగ్ హెర్‌సెల్ఫ్. ఓకే. హ్మ్. సో, ఇది ఒక డిసీజ్ అని తెలియదు చాలా మందికి. హ్మ్. వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు ఇలా తనకు మాటలు వినిపిస్తాయని తెలుసు. హ్మ్. కానీ వాళ్ళేంటంటే ఒక దర్గాకు వెళ్ళడమో, హ్మ్. ఏదో గుడికి వెళ్ళడమో అలా చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఓకే. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ స్కిజోఫ్రెనియా. హ్మ్. తనని ముందే తీసుకొని వచ్చినుంటే ఇంత పెద్ద ప్రమాదం అయ్యేది కాదు. ఓకే. అదే ఒకవేళ తనని చేసుకోకుండా వేరే వాళ్ళకి చేసుంటే, అది ఇంకా పెద్ద కేస్ అవ్వటం. అవును. నాకు కరెక్ట్. వాళ్ళు హాని చేస్తున్నారని మాట ఇనిపిచ్చి హ్మ్. వాళ్ళని స్టాబ్ చేసుంటే హ్మ్. చాలా ప్రమాదం. చాలా ప్రమాదం. అలా మేము కేసెస్ వింటుంటాం కూడా. హ్మ్. హ్మ్. మనకి టీవీలో కూడా కేసెస్ ఒస్తాయి. హ్మ్. మదనపల్లి కేస్ విన్నట్టున్నారు మీరు. అవును. అవును. చాలా. అక్కడ హ్మ్. ఒక ఆవిడ హ్మ్. షీ వాస్ ఎ స్కూల్ టీచర్. యెస్. వాళ్ళ ఓన్ డాటర్‌ని డాటర్. హ్మ్. చంపేసింది. హ్మ్. ఎందుకంటే తను వేరేలాగా శివుడిలాగా పుడుతుంది ఏదైనా నమ్మకంతోటి హ్మ్. అలా చేసింది. హ్మ్. సో, అంత ప్రమాదం గూడా అవుతాయన్నమాట. హ్మ్. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇలాంటివి అండర్‌స్టాండ్ చేసుకోకుండా, ఒక సైకియాట్రిస్ట్ దగ్గర రాకుండా, ఒక మెంటల్ ప్రొఫెషనల్ దగ్గర అది పెద్ద జబ్బు కాకపోతుండొచ్చు. హ్మ్. ఒక ఒపీనియన్ తీసుకోవాలి. కరెక్టే. ఒక అండర్‌స్టాండింగ్ రావాలి. హ్మ్. అది. అండ్ రెండోది రీసెంట్ టైమ్స్‌లో సార్ హ్మ్. లాస్ట్ ఏప్రిల్ ఆ టైంలో మనకు ఐపీఎల్ సీజన్. హ్మ్. ఐపీఎల్ సీజన్‌లో మీరు నమ్ముతారో లేదో గాని సార్, ఓకే. రోజుకి 3 నాకు బెట్టింగ్ కేసెస్. ఓకే. బెట్టింగ్ అడిక్షన్. మినిమమ్ 3 3 డైలీ. ఎంత విపరీతంగా పెరుగుతున్నాయంటే, హ్మ్. నా ప్రకారము హ్మ్. ఇప్పుడు అడిక్షన్ అంటే ఫోను, ఆల్కహాలు, గాంజాయి కాదు. హ్మ్. బెట్టింగ్. ఇప్పుడు నంబర్ 1 బెట్టింగ్ అయిపోయింది. 100%. హ్మ్. హ్మ్. దీనివల్ల ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి సార్. హ్మ్. అంత అడిక్షన్ ఉంటుంది. ఓకే. మనకి ఫోన్‌లో వచ్చేస్తది యాపు. అవును. లోన్ వచ్చేస్తది. అయితే ఒక 13 ఇయర్స్ అబ్బాయి సార్ ఓకే. వచ్చాడు. వాళ్ళ ఓకే. పేరెంట్స్ వచ్చారు. ఓరుమని విపరీతంగా ఏడుస్తున్నారు.
హ్మ్. "అమ్మా ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏం ప్రాబ్లమ్?" అంటే, "సార్ మా వాడు 20,00,000 అప్పు చేశాడు." అంటే ఓకే. వాడేంటి 13 ఇయర్స్ అబ్బాయి, ఎయిత్ క్లాస్ అబ్బాయి. వాడేం అప్పు చేస్తాడమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారంటే, హ్మ్. వాడంట ఆధార్ కార్డ్ వాళ్ళ నాన్నది తీసుకొని హ్మ్. ఒక లోన్ యాప్‌కెళ్ళి ఆధార్ కార్డ్ పెట్టేసి ఓటీపీ వస్తది. హ్మ్. ఓటీపీ పెట్టేస్తే ఇచ్చేసారు పర్సనల్ లోన్. అంత ఈజీ ఓహ్! అయిపోయింది ఇప్పుడు పర్సనల్ లోన్. చాలా అసలు 30,00,000 అంటే ఆ మనీ వెళ్ళి ఈ బెట్టింగ్ బెట్టింగ్ దాంట్లో పెట్టేసాడు. అబ్బా! హ్మ్. చిన్నవాడు. మనం హ్మ్. అతన్ని తిట్టలేం గూడా. 13 అవును. ఇయర్స్‌కి అతనేం అర్థం కాదు. ఆ క్విక్ మనీకి అలవాటు పడి హ్మ్. యాప్స్ కూడా ఎలా ఉంటున్నాయంటే సార్, హ్మ్. హ్మ్. ఇనీషియల్‌గా అవి గెలిపిస్తాయి. హ్మ్. మీరు విన్ అవ్వాలి అని ట్రై చేస్తాయి. ఆల్గోరిథమే అలా ఉంటది. కరెక్టే. అడిక్ట్ చేస్తది. హ్మ్. దెన్ స్లోగా మీకు లాసెస్ మొదలవుతుంటాయి. హ్మ్. మీరు ఎంత లాస్ అయితారో మీరు ఎస్టిమేట్ కూడా చేయలేరు. హ్మ్. అంత లాస్ అయిపోతారు. అంటే ఫస్ట్‌లో డబ్బులొస్తాయి సార్ ఫస్టు. ఆ! 100% వచ్చిన వెంటనే ఏంటంటే మనిషికి ఇంకొకసారి యెస్. ఆ ఫీలింగ్ కోసమని మళ్ళీ మళ్ళీ యెస్. ఎళ్తుంటాడు. ఆ క్విక్ మనీకి అలవాటు పడుతున్నారు. అలవాటు పడుతున్నాడు. హ్మ్. హ్మ్. షార్ట్ కట్స్‌కి అలవాటు పడుతున్నారు. హ్మ్. సో, దీన్నేమంటే బ్యాడ్ డోపమైన్ అంటాం సార్. ఓకే. గుడ్ డోపమైన్, బ్యాడ్ డోపమైన్ ఉంటది. హ్మ్. ఇదేంటంటే చిన్న వాటిలకి ఒక హ్యాపీనెస్ వచ్చేస్తది. ఓకే. ఉదాహరణకు సార్ ఒక 20 ఇయర్స్ బ్యాకో, 25 ఇయర్స్ బ్యాక్ అనుకోండి సార్. హ్మ్. నేను ఒక బుక్ చదివేవాడిని. ఓకే. ఒక వారము, 10 రోజులు చదివేవాడిని. హ్మ్. అబ్బా! ఏమవుతుంది? నెక్స్ట్ ఏమవుతుంది? హ్మ్. ఆ ఉదాహరణకి సస్పెన్స్ అప్పట్లో ఆ సస్పెన్స్ ఉండేది. ఉండేది. సో, మనకి ఆ డోపమైన్ అని రావడానికి హ్మ్. వారం పట్టేది. పట్టేది. 10 కరెక్ట్. రోజులు పట్టేది. అవును. సో, దట్ ఈస్ గాట్ స్లో అండ్ గుడ్ డోపమైన్. ఓకే. అది మీకు కావాలి లైఫ్‌లో. ఓకే. అంతేగాని ఇది చీప్ డోపమైన్. ఈ చీప్ డోపమైన్ రీల్స్ కూడా అందుకే అవును. నేను రీల్స్ అందరూ అంటారు. హ్మ్. రీల్స్ చూడంగానే నవ్వుతారు. ఒక 5 ఓకే. సెకండ్స్ అరే! ఏదో అక్కడ జోక్ వస్తుంది నవ్వుతారు. అవును. అది వాళ్ళకి డోపమైన్ వస్తది. వస్తుంది. హ్మ్. కానీ అదేంటంటే లాంగ్ లాస్టింగ్ ఉండదు. హ్మ్. దానివల్ల ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓహోహో! ఓకే. అందుకే నేను పిల్లలకి చెప్తాను. హ్మ్. 12 ఇయర్స్ వరకు అసలు మీరు ఫోన్స్ ఇవ్వొద్దని. ఓకే. దానివల్ల విపరీతమైన ప్రాబ్లమ్స్ ఆటిజంలు, ఏడీహెచ్‌డీలు, హుహు. మాట వినకపోవడం, స్కూల్‌కి వెళ్ళకపోవడము, ఏడవడము, హ్మ్. మారం చేయడం చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు క్లాసులన్నీ జూమ్‌లలోనూ లేకపోతే ఫోన్‌లలోనూ వచ్చేసినాయి కదా సార్. అవును. సో, ఇలాంటప్పుడు ఇప్పుడు భార్యాభర్తలు గూడా వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ ఆనందం కోసం హ్మ్. ఫోన్ ఇచ్చేసేసి మభ్యపెడుతున్నారు యాక్చువల్‌గా. అవును. అవును. పనులు ఈజీగా అయిపోతున్నాయి. సో, వాడేం చెప్తున్నాడంటే ఎడ్యుకేషన్ కోసం, హోంవర్క్ కోసం లేకపోతే టీచర్ ఇచ్చిందని అవును. ఏదో ఒకటి చెప్తున్నాడు. హ్మ్. సో, అలా అది కాస్త ఎళ్ళిపోతుంది. సో, అప్పుడు ఎట్లా మనం స్ట్రిక్ట్‌గా పేరెంటింగ్ చూడాలి? సార్ అది ఒక హాఫ్ అన్ అవరో, 1 అవరో ఉంటుంది. ఓకే. ఆ క్లాసో, కోర్సో ఉంటుంది. హ్మ్. కానీ వీళ్ళేంటంటే ఇచ్చేస్తారు, మర్చిపోతారు. మర్చిపోతా. హ్మ్. ఫ్యామిలీలో మదర్ వర్కింగ్, ఫాదర్ వర్కింగ్. హ్మ్. బెస్ట్ ఏంటి ఫోన్ ఇచ్చేది. వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు, పని చేస్తారు. హ్మ్. మీకు ఓపిక లేక, హ్మ్. మీరు పిల్లల్ని చూసుకోలేక హ్మ్. ఇబ్బంది పెడుతున్నారు. హ్మ్. హ్మ్. ఇది ఏంటంటే ఒకటి అందరంటారు ఫోన్ వాడొద్దు. హ్మ్. మీరు ఫోన్ ఎందుకు పిల్లలకి ఇస్తున్నారు అంటారు కానీ, హ్మ్. ఫస్ట్ మీరు వాడొద్దు. కరెక్ట్. హ్మ్. మీరే మీ అబ్బాయి ముందు ల్యాప్‌టాప్‌లో ఆడుతుంటారు. మీరు పని చేస్తుంటారు. ఫోన్ అవును. వాడుతుంటారు. దెన్ హౌ కెన్ యూ ఎక్స్‌పెక్ట్? హ్మ్. దిస్ కాల్డ్ మోడలింగ్. మన హ్మ్. సైకాలజికల్ టర్మ్స్‌లో మోడలింగ్ అంటాం. అంతే. మీరు ఏది చేస్తారో అదే చేస్తారు బాబు. అంతే. మీరు కనుక ఒక డైలీ అతనితో ఆడుకుంటే, క్రికెట్ ఆడుకోండి, పజిల్స్ ఆడుకోండి, హోంవర్క్ చేయండి. అతనితో కూర్చోండి. అతని హ్మ్. మాట వినండి. ఓకే. ఫోన్ వాడకండి. మీరు ఫోన్ వాడకపోతే అతను కూడా వాడడు. మీరు స్క్రీన్ వాడకపోతే అతను కూడా స్క్రీన్ వాడడు. సార్ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. హ్మ్. ఇట్స్ పేరెంటింగ్ మిస్టేకే కదా! మీరు చెప్పినట్టు. హ్మ్. మరి పేరెంట్స్ గంజాయి తాగకపోయినా, హ్మ్. పిల్లలు గంజాయి ఎందుకు తాగుతున్నారు? పేరెంట్స్ బెట్టింగ్, ఆన్‌లైన్ రమ్మీలు ఇట్లాంటివి ఆడకపోయినా, మరి పిల్లలు ఆ అలవాట్లలోకి ఎట్లా ఎళ్తున్నారు? యెస్. అప్పుడు మోడలింగ్ అనేది లేదు గదా! లేదు. హ్మ్. సో, ఈ 2 విషయాలు సార్. ఒకటేంటంటే ఇప్పుడు ఓకే. ఫ్యామిలీలో ఫాదర్ గాని, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా తాగితే స్టడీస్ కానీ మాకు అవగాహన ప్రకారం కూడా హై ఛాన్స్ ఆఫ్ అలవాటనేది ఉంటుందంట. అంటే హుహు. ఇప్పుడు మదర్ గాని, ఫాదర్ గాని ఎవరికైనా అలవాటుంటే హ్మ్. ఏంటంటే ఇది కామనే కదా! అని హ్మ్. వాళ్ళు ఫాలో చేస్తారు. ఓహో! కానీ మీరన్నట్టు కొందరు హ్మ్. ఫ్యామిలీ బావుంటది. వాళ్ళేం చేయరు. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మంచి వాల్యూస్ చెప్తారు. కానీ పియర్ ప్రెషర్స్, ఓకే. ఓకే. బయట స్కూల్ ప్రెషర్స్, హ్మ్. ఆ! ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడేమైందంటే సార్ సోషల్ మీడియా ఏదో కరెక్ట్. చూస్తారు, హ్మ్. అలవాటు పడతారు. హ్మ్. సో, ఇవి గూడా అఫెక్ట్ అవుతున్నాయి. ఓకే. సో, మోడలింగ్ యెస్. అదొక 50% ఆపినా ఆహా! అదర్ ఫ్యాక్టర్స్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మళ్ళీ. ఉంటాయి. హ్మ్. సో, అవి గూడా మనం ఆపాలి. హ్మ్. అవి ఆపకోకుండా ఓన్లీ మేము మంచిగా పెంచాము అబ్బాయిని,
హ్మ్. బావుండాలని కాదు. సో, కాదు. ప్రతి మూమెంట్‌లో సో, నేనేమంటానంటే అతనికి ధైర్యం ఇవ్వాలి. హ్మ్. నేనున్నాను. హ్మ్. ఏదున్నా గాని మీరు చెప్పాలి. హుహు. సో, అందుకే నేను ప్రతి పేరెంట్‌కొస్తే ఏమని చెప్తానంటే, హ్మ్. బీ ఎ ఫ్రెండ్ టు హిమ్ ఓకే. అండ్ అట్ ది సేమ్ టైమ్ డు నాట్ బీ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫ్రెండ్లీ. హ్మ్. సో, అథారిటేటివ్ పేరెంటింగ్ ఉండొద్దు. ఉండొద్దు. హ్మ్. హ్మ్. ఆ డిక్టేటర్‌షిప్ అనేది ఉండకూడదు ఉండొద్దు. వాళ్ళకి. హ్మ్. ఏమవుతదంటే వాళ్ళు ఏం తప్పు చేసినా అని భయంతో చెప్పరు సార్. ఆ! కరెక్టే. తప్పు చేయడం అందరి సహజం. హ్మ్. ప్రతి ఒక్కరు అట్ సమ్ పాయింట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక తప్పు చేస్తారు. చేస్తారు. హ్మ్. కానీ వాళ్ళొచ్చి చెప్పగలగాలి. హ్మ్. అది దాన్ని ఒక మళ్ళీ కరెక్ట్ చేసుకోగలగాలి. హ్మ్. సో, దానికి మీరు అవైలబుల్ ఉండాలి. హ్మ్. సో, నేనేమంటానంటే ఫ్యామిలీలో ఒక గుడ్ పేరెంట్, బ్యాడ్ పేరెంట్ ఉన్నామని చెప్తా. హ్మ్. సో, ఏంటంటే ఒకరేమో ఫ్రెండ్లీగా ఉండాలి. ఓహోహో! ఒకరేమో కొద్దిగా అథారిటేటివ్‌గా ఉండాలి. అథారిటేటివ్. ఇన్‌ఫాక్ట్ హ్మ్. మా ఫ్యామిలీలో కూడా ప్రతి ఫ్యామిలీ అట్లా ఉంటారు. హ్మ్. మీరు ఒకరితో ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు. ఆ! మదరో, ఆ! ఫాదరో ఎక్కువ క్లోజ్. కరెక్టే. హ్మ్. ఒకరు కొంచెం స్ట్రిక్ట్‌గా కొంచెం ఉంటారు. స్ట్రిక్ట్ ఉంటారు. హ్మ్. దట్ ఈస్ ద బెస్ట్ వే. హ్మ్. కానీ ఇక్కడ ఏమవుతదంటే ఇద్దరు లీనియంట్ ఉంటారు. హ్మ్. లేకపోతే ఇద్దరు స్ట్రిక్ట్ ఉంటారు. ఇద్దరు స్ట్రిక్ట్ ఉంటారు. అది దానివల్ల చాలా ప్రాబ్లమొస్తది. ఇబ్బంది. హ్మ్. సార్ ఇప్పుడు సైకియాట్రిస్ట్ అనగానే ఇప్పుడు ఏదైనా బైపాస్ సర్జరీ చేయించుకుంటే ఒక హ్మ్. పెద్దాయన ఎవరో ఎవరో ఒకళ్ళు సార్ బైపాస్ సర్జరీ చేయించుకున్నాను సార్. మా బాబు యూఎస్‌లో ఉంచి ఇక్కడ వాళ్ళకి చెప్పాడు సార్. సో, 5,00,000 అయింది సార్ లేకపోతే 13,00,000 అయింది సార్. ఏదో ఒకటి చెప్పి చాలా గౌరవంగా చెప్పుకుంటాడు. అవును. కానీ అదే నాకు స్కిజోఫ్రెనియా వచ్చింది సార్. నాకు బైపోలార్ వచ్చింది సార్. నేను మొన్నటిదాకా మెంటల్ హాస్పిటల్‌లో ఉండొచ్చాను సార్ అని ఆ ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదు. ఎక్కడికెళ్లారంటే ఏదో ఒకటి అబద్ధం చెప్పుకొని బయటపడాల్సిన పరిస్థితి వస్తుంది. అవును. సో, ఎందుకు మెంటల్ హెల్త్ డిజార్డర్స్ కానీ, ఇల్నెసెస్ కానీ అంత చిన్న చూపు, చులకనగా అయిపోతుంది. మిగతా అవయవాలకు సంబంధించి రోగమే కదా ఇది గూడా. మరి రైట్. దీని దగ్గరికొచ్చేటప్పటికి ఎందుకు అంత మనిషి ఇబ్బంది పడుతున్నాడు? నాకు ఓసీడీ ఉందనో, నాకు యాంక్సైటీ ఉందనో చెప్పాలంటే చాలా భయపడుతున్నారు మనుషులు. రైట్. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ అంటే డబ్ల్యూహెచ్ఓ డెఫినిషన్ ప్రకారము ఓకే. హెల్త్ ఈస్ వెల్‌నెస్ ఇన్ ఫిజికల్, మెంటల్, సోషల్ హెల్త్. హ్మ్. ఫిజికల్లీ మీరు ఫిజికల్లీ. బావుండాలి. హ్మ్. మెంటల్లీ బావుండాలి. ఓకే. సోషల్లీ బావుండాలి. సోషల్లీ. హ్మ్. కానీ ఇక్కడేంటంటే మనకి స మన సొసైటీలో హ్మ్. ఓన్లీ ఫిజికల్ హెల్త్‌కి ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తారు. అంటే హ్మ్. బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, హార్ట్ హ్మ్. ప్రాబ్లమ్ వచ్చినా, చెయ్యి విరిగినా, జ్వరం వచ్చినా అదే ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తారు. హ్మ్. కానీ మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సార్. ఓకే. నేను ఇన్‌ఫాక్ట్ ఏమంటాను దేర్ ఈస్ నో హెల్త్ వితౌట్ మెంటల్ హెల్త్ అంట. హ్మ్. మెంటల్ హెల్త్ బాలేకపోతే మీ ఫిజికల్ హెల్త్ కూడా ఇబ్బంది పడతది. కరెక్టే. మీరు 100% వర్క్ చేయలేరు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటది. ఎఫిషియన్సీ దెబ్బతింటది. అది మీరు గమనించరు. హ్మ్. కానీ మీకు ఎప్పుడైనా ఫిజికల్‌గా హార్మ్ అయితేనే వెళ్తారు. హ్మ్. కానీ మీరన్నట్టు ఈ స్టిగ్మా అనేది విపరీతంగా ఉంటుంది సార్. హ్మ్. ఎస్పెషల్లీ నేను అనుకుంటాను ఏమంటే పూర్ పీపుల్‌లో ఉండేదేమో అనుకుంటాను. హ్మ్. కానీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈ ఎక్కువ మనీ వచ్చే వాళ్ళకి, హ్మ్. హైయర్ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి గూడా ఉంది. హ్మ్. ఇన్‌ఫాక్ట్ వాళ్ళకే ఎక్కువ కనిపిస్తుంది. ఆహా! నేనింకా అర్బన్ ఏరియాకి, రూరల్ ఏరియాస్‌లో వచ్చే పీపుల్ ఉంటారు గదా! అవును. విలేజెస్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళలో ఎక్కువగా ఉంటదేమో అనుకుంటా మామూలుగా. అంటే హై లెవెల్ వర్గాల్లో ఎవరైతే క్రీమీ లేయర్ కాస్త రిచ్ ఉంటారు గదా! వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారేమో అనుకుంటున్నాం జనరల్లీ. వాళ్ళేంటంటే సార్ చెప్పరెవరికీ. ఓకే. ఆ! కానీ ఊర్లో ఒక అతనికి స్కిజోఫ్రీనియా వచ్చిందనుకోండి సార్. హ్మ్. హ్మ్. వాళ్ళు నా దగ్గరకొచ్చారు. నేను బాగు చేశాననుకోండి. హ్మ్. ఊరంతా వచ్చేస్తది. ఊర్లో ఉన్న ఆహా! ప్రతి ఒక్క పేషెంట్ ఎవరికి ఈ హ్మ్. మెంటల్ ఇల్‌నెస్ ఉందో వచ్చేస్తారు. హుహుహు. సో, వాళ్ళు చెప్తారు. ఓకే. కానీ హై లెవెల్ వాళ్ళొస్తారు. హ్మ్. కానీ ఎవరికీ చెప్పరు. ఓహో! కాన్ఫిడెన్షియాలిటీ బాగా కాన్ఫిడెన్షియాలిటీ బాగా సీక్రెసీ మెయింటైన్ మెయింటైన్ చేస్తారు. చేస్తారు. హ్మ్. హ్మ్. వస్తుండొచ్చు. కానీ చెప్పరు. చెప్పరు. హ్మ్. ఇక్కడేంటంటే వాళ్ళకెక్కువ స్టిగ్మా ఉన్నట్టు అర్థమవుతుంది. ఆహాహాహా! ఓకే. ఇప్పుడు మీకు హార్ట్ కరెక్టే. ప్రాబ్లమ్ వచ్చిందనుకో మీకు చెప్తారు గదా! చెప్తానా? కానీ చెప్పరు. ఓకే. ఓకే. అదే మీరు ఊర్లో వాళ్ళకి బెటర్ అయ్యారనుకోండి. హ్మ్. మేబీ కొద్దిగా లేట్ అవుతుండొచ్చు రావడానికి. అవును. అవును. కానీ ఒకవేళ బెటర్ అయ్యారనుకోండి ఊరంతా వచ్చేస్తది. సో, ఇది చాలా యెస్. ఇంపార్టెంట్ విషయం. యెస్. ఇన్‌ఫాక్ట్ మన ఊర్లలో కల్లు అనేది చాలా విపరీతమైన అవును కన్సంప్షన్ సార్. సార్. అవును. అవును. కానీ కల్లు అంతా కల్తీ కల్లే. హ్మ్. డైస్పామ్ అని కలుపుతారు. హ్మ్. అది ఆల్కహాల్ కంటే డేంజర్ సార్. డేంజర్. హ్మ్. మీరు నమ్ముతారో లేదో కానీ హ్మ్. హ్మ్. మా బుక్స్‌లో రాస్తారు. డోసేజ్ రాస్తారనుకోండి. ఓకే సార్. అవి పనిచేయవు. ఆహా! దానికన్నా డబుల్, ట్రిపుల్ డోస్ ఇవ్వాల్సొస్తది. ఓకే. ఓకే. ఎందుకంటే అంత వాళ్ళు ఒక హైలో ఓకే. ఉంటారు. ఆ అలవాటులో ఉంటారు కాబట్టి, హ్మ్. ఆ కల్లుకి ఆ విత్‌డ్రావల్ సింప్టమ్స్ అప్పుడు అంత ఇవ్వాల్సొస్తది. ఓకే సార్. వాళ్ళొస్తారు. వాళ్ళకేమైనా విత్‌డ్రావల్ సింప్టమ్స్ ఒస్తాయి. ఫిట్స్ ఒస్తాయి. మా దగ్గరకొచ్చారు. బెటర్ చేశామనుకోండి. నెక్స్ట్ డేనే
ఒక 5-6 పేషెంట్స్ ఆ ఊరు నుంచి వస్తారు. సార్ మాకు కూడా ఈ హుహుహు. ప్రాబ్లమ్ ఉంది. హెల్ప్ ఓకే. చేయండి. హుహు. ఆ అవగాహన అనేది చూసాను. హుహు. ఓహ్! సో, ఇక్కడ ఏంటంటే సార్ ఈ స్టిగ్మాకి సొల్యూషన్ ఓకే. నాకు రీజన్ కంటే సొల్యూషన్ ఏంటంటే సార్, సార్. ఈ సివిల్ సొసైటీ వాళ్ళతోటి మనం ఒక కాన్స్టెంట్ సపోర్ట్‌లో ఉండాలి. హ్మ్. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. సార్. ఇప్పుడు ఎలా అంటే ఒక దర్గా దర్గా ఉంటాయి. చాలా అవును ఊర్లలో సార్. దర్గాలుంటాయి. హ్మ్. ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్‌కి వెళ్తుంటారు. హ్మ్. సో, ఏం చెప్పామంటే అందరూ ఆ దర్గాలు క్లోజ్ చేయాలంటారు. హ్మ్. లేదు. మీరేమని చెప్పండి అక్కడెళ్లి దర్గాకి వెళ్లి అక్కడున్న పెద్ద మనిషికి చెప్పండి. మేము అక్కడ ఒక టేబుల్ వేసుకుంటాము. హ్మ్. మీరు చూసాక మా దగ్గరకు పంపియండి. హుహుహు. దిస్ ఈస్ కాల్డ్ దవా ఔర్ దువా. ఓకే. తవహార్ దువా. ఓకే. మీకు మంచి దువా కాన్సెప్ట్. వస్తది. దవా గూడా వస్తది. ఆహాహా! సో, దీనివల్ల అంటే కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఓకే. అంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి, ఫ్రెండ్లీగా అంటే ఉండి మనం మతాల్ని తిట్టకుండా, దేవుడు తిట్టకుండా లేడననకుండా, దెయ్యం లేడనకుండా, యెస్. వాళ్ళతోటి మనం యెస్. ఫ్రెండ్లీగా వెళ్లి, ఆ పేషెంట్స్ కూడా మనం యెస్. హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కల్చరల్ యాక్సెప్టెన్స్ ఉంది. దాన్ని అంత ఓహ్! ఈజీగా తొలగించలేం. కరెక్టే. సో, హ్మ్. మనం ఏంటి మనతో కొలాబరేట్ చేయాలి. హుహు. సో, మేమేం చేసామంటే అది చేసాక చాలామంది హ్మ్. అక్కడెళ్తారు, మా దగ్గరకొస్తారు. హుహు. మా మాత్రలు వేసుకుంటారు, మా కౌన్సెలింగ్ వింటారు. హుహు. మళ్ళీ ఆ విలేజ్ దర్గా హెడ్ మ్యాన్ దగ్గరికెళ్తారు. అతనితోటి మాట్లాడతారు. ఓకే. ఇంప్రూవ్‌మెంట్ చాలా ఆ! అవుతది. దర్గా గాని, లేతే చర్చెస్ కానీ, లేతే గుడి గాని హిందూ ఎక్కడైనా, గుడులు గాని, ఎక్కడైనా సిక్కులు గాని, ఏదైనా సరే మనకి అంతే. గురుద్వారాలు గాని, ఎక్కడైనా యెస్. సరే వాళ్ళ ద్వారా ఎవ్ యెస్. ఇబ్బందేమన్నా ఉంటే గనక మనం గూడా ట్రీట్ యెస్. చేయొచ్చని. హ్మ్. సో, ఈ కొలాబరేటివ్ ఎఫర్ట్ కనుక ఉంటే ఓకే. ఈ స్టిగ్మా చాలా తగ్గుతుంది సార్. హ్మ్. కానీ కరెక్టే. మనకేంటి అన్‌ఫార్చునేట్‌గా వాళ్ళని ఒక దూషించడం గాని, వాళ్ళని లేదా హ్మ్. కరెక్ట్ కాదనడం కాదు. హ్మ్. ఎందుకంటే కరెక్ట్. వాళ్ళొక కల్చరల్ యాక్సెప్టెన్స్ ఉంది. వాళ్ళొక ఎన్నో తరాల నుంచి వాళ్ళెళ్తున్నారు. హ్మ్. సో, ఎలా సడెన్‌గా చేంజెస్ చేయరు. కరెక్టే. సో, ఇక్కడేంటంటే వాళ్ళతో కొలాబరేట్ చేయాలి. హ్మ్. ఇది ఈ బావుంది సార్ యెస్. కాన్సెప్ట్. హ్మ్. దీనివల్ల చాలా మంది బెటర్ అవుతారు సార్. హ్మ్. ఇప్పుడు సైకియాట్రిస్టు ఒక నాస్తికుడనుకోండి సార్. హ్మ్. వాళ్ళు జనరల్లీ ఈ స్పిరిచ్యువాలిటీ మీద వాళ్ళకి కొంచెం అంత నమ్మకం ఉండకపోవచ్చు. సో, అప్పుడు క్లయింట్ తోటి మాట్లాడేటప్పుడు వాళ్ళు అభిప్రాయాలను వీళ్ళు గౌరవించాలి గదా! అంటే హ్మ్. స్పిరిచ్యువాలిటీ వీళ్ళైనా సరే నువ్వు యెస్. మెంటల్ హెల్త్ ఉండాలి. ప్రేయర్ చేసుకోనైనా లేకపోతే పూజలు చేసుకొనైనా ఏదో రకంగా నువ్వైతే ఆ థాట్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాలనే చెప్తారు గదా సార్ మీరు. యెస్. ఇన్‌ఫాక్ట్ ఏమంటామంటే సార్ హ్మ్. స్పిరిచ్యువాలిటీ ఒకరికుంటే ఇట్స్ గుడ్ అంటాం. ఓకే. వాళ్ళొక డే టు డే యాక్టివిటీస్ గాని, ఒక డే టు డే భయం గాని ఉంటుంది. హ్మ్. సో, హన్ స్పిరిచ్యువాలిటీ అంటే రిలిజియాసిటీ లేకపోయినా స్పిరిచ్యువాలిటీ ఓకే. ఉండాలి. హ్మ్. ఒక వే ఆఫ్ కల్చర్, వే ఆఫ్ లైఫ్ హ్మ్. ఒక అంత రిలీజియస్ లేకపోయినా స్పిరిచ్యువాలిటీ. ఓకే. ఒక హైయర్ బీయింగ్ ఉన్నారనుంటే హ్మ్. ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ బెటర్. హ్మ్. ఎందుకంటే హోప్ ట్రస్ట్ ఒక ఉంటుంది కాబట్టి హ్మ్. బెటర్ అవుతారని బెటర్ చాలా అవుతారు. స్టడీస్‌లో చెప్తారు. హ్మ్. సార్ యాస్ ఎ సైకాలజిస్ట్‌గా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. నేనొకటి అడుగుతాను సార్ అదేంటంటే మీరు పెద్ద పెద్ద సైకియాట్రిక్ క్రిటికల్ కండిషన్స్ చూసేటప్పుడు హ్మ్. మీ మీద ఫిజికల్ అటాక్ జరిగేటటువంటి భయం ఇది ఉంటది కదా సార్ జనరల్లీ. హ్మ్. అది ఎట్లా మీరు అధిగమిస్తారు దాన్ని? అంటే యెస్. మీకేమైనా అటువంటివి జరుగుతుంటాయా? లేకపోతే జనరల్ ఆ లెవెల్ ఆఫ్ థాట్స్ యాహ్! ఏమన్నా భయపెడుతుంటాయా అనేది నార్మల్ నా డౌట్ యాక్చువల్లీ. సరే ఏంటంటే ఒక అపోహ ఏంటంటే హ్మ్. సైకియాట్రీ పేషెంట్స్ గాని, ఒక మెంటల్ హెల్త్ పేషెంట్స్ గాని హ్మ్. వీళ్ళెక్కడ మనల్ని హార్మ్ జేస్తారు హ్మ్. హ్మ్. అని చాలా భయం ఉంటది. అవును. అవును. ఎస్పెషల్లీ లోకల్ పాపులేషన్‌లో హ్మ్. అమ్మో! వీడి దగ్గరెళ్తే ఏమైనా అంటాడేమో! హ్మ్. హ్మ్. కానీ నా ప్రాక్టీస్‌లో ఏంటంటే నార్మల్ పర్సన్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ సైకియాట్రిక్ పేషెంట్. ఓహ్! హ్మ్. కరెక్ట్ పాయింట్. అతనే ఇంకెక్కువ డేంజర్. ఓకే. హ్మ్. అతనే అటాక్ చేసే అవకాశం ఉంది గానీ అవకాశం. పాపం మెంటల్ హెల్త్ పేషెంట్ అంత చేయడు. ఓకే. సో, యూజువల్‌గా ఒక పేషెంట్ కానీ ఎవరైనా ఇలా కొద్దిగా అగ్రెసివ్ ఉన్నారనుకోండి సార్, హ్మ్. ఫస్ట్ మేము పాటించేది వర్బల్ డీఎస్కలేషన్. హుహు. సో, చాలామంది ఏంటంటే ఎవరికైనా సీ యాంగర్ అనేది ఎమోషన్స్. ఓకే. నార్మల్ పర్సన్‌కొస్తది. ఒక సై సైకియాట్రిక్ పేషెంట్‌కొస్తది. హ్మ్. ఎందుకు యాంగ్రీ ఉన్నారని తెలుసుకోవాలి. రూట్ కాజ్ ఏంటో యెస్. చూసుకోవాలి. హ్మ్. కానీ ఇక్కడ ఏమవుతది వాళ్ళు యాంగ్రీ ఉన్నారు. ఈయన ఒక సైకియాట్రిక్ పేషెంట్ అనంగానే హ్మ్. అతని అగెయిన్స్ట్ వెళ్లి అతన్ని కట్టేయడము, హ్మ్. లేకపోతే అతన్ని కొద్దిగా ఫిజికల్‌గా మాన్యుల్ చేయడం వల్ల హ్మ్. ఎవరైనా రిటాలియేట్ అవుతారు. ఒక నార్మల్ పర్సన్ చేసినా అని అతని ఫ్రీడమ్‌ని ఆపేస్తే ఎవరైనా రిటాలియేట్ అవుతారు. కరెక్టే సార్. హ్మ్. సో, అది కాకుండా హ్మ్. ఎందుకు కోపమొస్తుంది? ఏమైంది? హ్మ్. ఒక్క 2 మినిట్స్ కనుక మీరు మాట్లాడగలిగితే హ్మ్.
ఆటోమేటిక్‌గా అతని హ్మ్. యాంగర్, అతని అగ్రెషన్ తగ్గుతది. హ్మ్. ఓకే. అంతేగాని నాకు పిచ్చి లేదు. మీ దగ్గరికి నన్నెందుకు తెచ్చారు? నా వల్ల కాదు. నేనెళ్ళిపోతాను. మీరెవరు రైట్. సార్ నాకు చేయడానికి ఇట్లా అల్ చేస్తారు. రెసిస్టెన్స్ ఉంటుంది. అలా ఉంటుంది. కానీ ఏమనాలంటే వాళ్ళ లైన్‌లో వెళ్ళాలి. హ్మ్. ఓకే. మీకేం లేదు. మీకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. బట్ ఎలా ఉన్నారు? ఓకే. వెన్ యూ టాక్ సంథింగ్ ఎల్స్ హ్మ్. మీకు పిచ్చుంది, పిచ్చుంది, పిచ్చుంది అని చెప్తే హ్మ్. ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అంతే కదా సార్. హ్మ్. అవును. అంటే ఈ సైకియాట్రీలో కాన్సెప్ట్ ఏంటంటే సార్ ఇన్‌సైట్ అంటాం. ఓకే. అవేర్‌నెస్ ఆఫ్ ఎ డిసీజ్. హ్మ్. అంటే అతనికి క్యాన్సర్ ఉందనుకోండి సార్. హ్మ్. నా దగ్గరొస్తాడు. సార్ మీకు క్యాన్సర్ ఉంది. బాధపడతాడు. మాత్రలు తీసుకుంటాడు. హ్మ్. ఇంటికి వెళ్తాడు. రెగ్యులర్‌గా వేసుకుంటాడు. మళ్ళీ వస్తాడు. హ్మ్. కానీ ఒక పర్సన్‌కి సైకియాట్రిక్ ఇల్‌నెస్ సపోజ్ స్కిజోఫ్రెనియా అనుకోండి. ఓకే. అతనికి తెలీదు స్కిజోఫ్రెనియా ఉందని. హ్మ్. ఆ జబ్బు లక్షణం అది. క్షణమైతే. అతనికి లేదు. మీరు అతనికి చెప్పాలి అంటే తెలియలేదు. హ్మ్. మీరెలా అంటే ఇప్పుడు ఒక ఆహ్, జ్వరం పేషెంట్‌ని లేదు అతనే బెటర్ అవ్వాలి. హ్మ్. మాత్రలు ఇవ్వకుండా అన్నట్టుంది. ఆహాహా! ఓకే. సో, ఒక స్కిజోఫ్రెనియా అనే పేషెంట్ వచ్చాడు. అతనికి అవగాహన లేదు అంటే, హ్మ్. అతనికి అర్థం చేయించాలి. మాత్రలివ్వాలి. హ్మ్. స్లోగా చెప్పాలి. ఓకే. లేదు నువ్వు నీ అనుమానం నిజం కాదు. అనుమానం కాబట్టి అది అలాగే ఉంటుంది. హ్మ్. స్కిజోఫ్రెనియా జబ్బు కాబట్టి, డెల్యూషన్ కాబట్టి హ్మ్. అలాగే ఉంటది. అది ఓకే. చేంజ్ చేయలేం. చేయలేరు. హ్మ్. స్లోగా మాత్రలిచ్చి మనం చేంజ్ చేస్తాం. హుహుహు. సో, ఇక్కడ అటెండర్స్ కానీ ఏంటంటే వ వ అతను ఒక అనుమానం చెప్పాడనుకోండి కోపడతారు. హ్మ్. ఎందుకలా ఆలోచిస్తున్నావు? హ్మ్. అతనేం చేశాడు? హ్మ్. హ్మ్. సో, హ్మ్. అలా కాదు. మీరు ప్రాపర్ ట్రీట్‌మెంట్ తీసుకున్నారనుకోండి ఓకే. డెఫినిట్‌గా బెటర్ ఉంటది. హుహుహు. సార్ ఇప్పుడు ఒరిస్సా అనుకుంటా ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు డీటెయిల్స్ గానీ, ఒకతను ఇట్లనే స్కిజోఫ్రీనియా ఏదో సంథింగ్ ఉండి, హ్మ్. తను మెడికేషన్స్ ఆపేసి ఒక 3 మంత్స్ ఐ థింక్ పోలీస్ కానిస్టేబుల్ ఏదో సంథింగ్ డ్యూటీలో ఉండి, హ్మ్. డైరెక్ట్‌గా ఆయన ఏం చేశారంటే ఒక మినిస్టర్‌ని యాక్చువల్‌గా కాల్చి చంపేశారు సార్ యాక్చువల్‌గా. ఒరిస్సాలో జరిగిన విషయం హ్మ్. న్యూస్‌లో గూడా వచ్చింది. సో, అప్పుడు ఇలాంటి కేసెస్‌లో జనరల్‌గా ఆయనకి జైలు శిక్షలు, అరెస్టులు అనేవి అంటే కొన్ని యాక్ట్స్ ప్రకారం ఉండదేమో అని అనుకుంటూ ఉంటారు. అదొక పాయింటు. రెండోదేంటంటే కొంచెం ఈ మధ్యన నేను కొన్ని కేసెస్ చూసినప్పుడు సార్ నాకు కౌన్సెలింగ్స్ వచ్చినప్పుడు హ్మ్. హస్బెండ్ వాళ్ళ మిసెస్‌కి బోర్డర్ లైన్ పర్సనల్ డిజార్డర్ అనో, లేపోతే ఏదో ప్రాబ్లమ్ ఉందనో, పిచ్చుందనో, ఇట్లా ఉంది. నాకు చెప్పకుండా పెళ్లి చేశారు దాచిపెట్టి. సో, ఇప్పుడు నేను విడాకులు తీసేసుకుంటా నాకేం ప్రాబ్లమ్ లేదు అనేసేసి కొంతమంది అంటున్నారు సార్. హ్మ్. సో, ఇప్పుడు ఆమెని వదిలిపెట్టేయొచ్చు. చట్టం గూడా నాకు ఆ అవకాశం ఇచ్చేసింది అనేసి మాట్లాడుతున్నారు సార్. సో, ఈ హ్మ్. 2 కేసులకి మీరు యాక్ట్ ప్రకారం ఎట్లా ఉండొచ్చు? ఏమన్నా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చా? వాళ్ళేదైనా హత్యలు చేసినా? లేకపోతే ఈ ఈ సందర్భంలో భార్యని భర్త అట్లా వదిలేసుకొని ఎళ్ళిపోవచ్చా? యాక్ట్ అట్లా ఫ్రీడమ్ ఇచ్చిందా? సరే దీన్ని బేసికల్‌గా మెక్నాటన్స్ రూల్ అంటాం సార్ ఇది. ఓకే. ఏంటంటే వాళ్ళకేమైనా సైకియాట్రిక్ ఇల్‌నెస్ కానీ ఏమైనా ఉండడం వలన హ్మ్. మనకి లా ప్రకారం కొద్దిగా ఇమ్యూనిటీ ఉంటుంది. హుహు. వాళ్ళు ఏమన్నా అంటే మీరు చెప్పినట్టు స్కిజోఫ్రెనియానే ఉందనుకోండి సార్. ఓకే. వాళ్ళకి మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఓకే. మాటల్లో చెప్పారు చంపమని. హ్మ్. ఆ కమాండింగ్ హాలుసినేషన్స్ అని చెప్తే హ్మ్. సో, వాళ్ళు గిల్టీ లాగా మనం ప్రూవ్ చేయలేం. అంటే చేయలేం. హ్మ్. వాళ్ళని గిల్టీ అని ప్రూవ్ చేసి కన్విక్ట్ చేయలేం. ఓకే. సో, ఇక్కడ డెఫినిట్‌గా వాళ్ళకి సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. హ్మ్. సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకి నిజంగా ఎంత లెవెల్ ఉంది అండ్ చేసినప్పుడు హ్మ్. నిజంగా ఉందా లేదా? ఓహో! ఆ! చాలామందేంటంటే చేసినప్పుడు బానే ఉండొచ్చు. హుహు. అప్పుడు మనము యాక్విట్ చేయాలి వాళ్ళని గిల్టీ చేయాల్సిందే. నాకు మీరు చెప్తుంటే మొన్న ఫోక్సో కేస్ నిందితుడు బయటకొచ్చి ఒక ఆరుగురిని చంపిన షాబాద్ కేస్. షాబాద్ కేస్ అవును. గుర్తొస్తుంది. అవును. దాంట్లో కూడా మీరు ఇంటర్వ్యూ నేను చూసాను ఒక చోట. యెస్. సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేయకుండా పంపించారనుకుంటా మేబీ. యెస్. సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేసుంటే 100% బెటర్. ఆ హత్యలు జరిగుండేవి సంఘటన కాదు. జరిగేది కాదు. అబ్బబ్బో! అంటే ఎంత ఇంపార్టెంట్ సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేయటం సార్? సార్ అంటే నేను ప్రతి ఫోరమ్‌లో చెప్తాను సార్. ఓకే. ఒక రేప్ విక్టిమ్‌కి కఠినమైన శిక్షలు ఇంపార్టెంట్. ఓకే. కానీ సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. హుహు. ఇది చాలా మందికి నేను చెప్తే అది అంత పట్టించుకోవట్లేదు. ఈ షాబాద్ కేస్‌లో కూడా హ్మ్. అతనికి ఒకళ్ళు సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేసి, హ్మ్. ఒక సైకియాట్రిస్ట్ కనుక తీసుకొస్తే చెప్తాడు. ఇతను బయటికి వెళ్తే ఈయన చేసే అవకాశం ఉందని చెప్పేవాడు. ఓకే. 1% ఛాన్స్ ఉన్నా నువ్వు బెయిల్ ఇవ్వొద్దు. హుహుహు. దిట్స్ కాల్డ్ ఫోరెన్సిక్ సైకియాట్రీ. మేము నేర్చుకుంటాం ఇది.
ఓకే. వెన్ వి టాక్ టు హిమ్, వెన్ వి అండర్‌స్టాండ్ హిమ్, హ్మ్. మాకు కొద్దిగానే డౌట్ వచ్చిందనుకోండి, ఎందుకు పంపియాలి? పంపియొద్దు. సో, అతనికి బెయిల్ ఇవ్వకుండా మనం ఆపేయాలి. శిక్షని ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే. లేపోతే సమాజంలో ఇట్లా హత్యలు జరగకుండా యెస్. పోతే ఆ! అందుకే నేను చెప్తాను. అతను ఇన్‌ఫాక్ట్ చేశాక నేను ఆ ఇంటర్వ్యూలో చెప్పాను. అతను సరెండర్ చేస్తాడు లేకపోతే చనిపోతాడు. ఓకే. ఓకే. అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. లాస్ట్‌గా అతను సూసించుకున్నాడు. ఎందుకంటే ఆయన మెంటల్ స్టేట్ బాలేకుండే. ఓకే. ఆ కోపమో, లేకపోతే అగ్రెషనో, లేకపోతే వాటెవర్ ఇష్యూ హి వాస్ హావింగ్, హ్మ్. దానివల్ల చేసేసి చనిపోయాడు. హ్మ్. కానీ అది నిజంగా ఆయనకి చంపాలని ఉంటే పారిపోయేవాడు. హ్మ్. అదే ఒకళ్ళు సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చేసుంటే అ అంతమంది పసి పసి ప్రాణాలు అవును సార్. ఈజీగా బతికేవి. కరెక్ట్. ఇది ఆల్‌మోస్ట్ ఎవ్రీ కేస్ సార్. హ్మ్. నేను అందుకే చెప్తాను ప్రతి ఒక్క కేసు హ్మ్. ఎస్పెషల్లీ రేప్ విక్టిమ్స్, మర్డర్ విక్టిమ్స్, మర్డర్ అయిన వాళ్ళు, అక్యూజ్డ్ ఉన్న వాళ్ళు 100% సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ మ్యాండేటరీ చేయాలి. హ్మ్. ఎందుకంటే అది చేయకపోతే సొసైటీకి హార్మ్. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈ ఈ కేసులో అన్‌ఫార్చునేట్‌గా చంపేశారు. హ్మ్. కానీ కొందరు అలానే తిరుగుతుంటారు. 1, 2 ఇయర్స్‌లో చేస్తారు. హ్మ్. అలా కేసెస్ కూడా ఉంటాయి. ఓకే. సీరియల్ కిల్లర్స్ కానీ అవి కూడా వాళ్ళు అవును. వదిలేస్తారు. అవును. సో, అవి ఎంత ఇబ్బందవుతాయి. కరెక్టే. సో, నేను చెప్పేదేంటంటే ఇలాంటి వాళ్ళకి సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ ఫస్ట్ సార్. ఓకే. కఠినమైన శిక్షణలివ్వండి. హ్మ్. ఉరి తీయండి. హ్మ్. కానీ సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ మీరు చేస్తే హ్మ్. సొసైటీ బెటర్ అవుతది. కరెక్టే. అండ్ చాలా లైవ్స్ కూడా సేవ్ అవుతాయి. కరెక్ట్. అదే ఇంతకుముందు మీరు చెప్తున్నట్టు యాక్ట్‌ల్లో హ్మ్. హ్మ్. వీళ్ళకి అంటే భార్యను భర్త వదిలేయటం ఇట్లా నాకు ప్రాబ్లమ్ ఉందని జెప్పేసి లేకపోతే ఎవరన్నా చంపేయటం ఒక హై క్యాడర్‌లో ఉన్న వ్యక్తుల్ని. హ్మ్. హ్మ్. సో, వాళ్ళకి గిల్టీ మనం నిరూపించలేం గాబట్టి వాళ్ళకి అరెస్ట్ చేయటాలు, శిక్షలు ఏమి ఉండవు. ఆ! అదే సార్. ఇప్పుడు ఏంటంటే సార్ ఒకవేళ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఉండి చేశారనుకోండి, హ్మ్. గిల్టీ నిరూపించలేం. ఓకే. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ఉన్నారు కాబట్టి హ్మ్. వాళ్ళని కౌన్సెలింగ్ చేసి, వాళ్ళని ఒక ప్రాపర్ ట్రీట్‌మెంట్ చేసి, హ్మ్. వాళ్ళని బెటర్ చేయాలి. ఓకే. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఒస్తాయి. హ్మ్. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. హ్మ్. వాళ్ళకొక ప్రాబ్లమ్ ఉంది కాబట్టి. ఓకే. వి కెనాట్ గివ్ దెమ్ గిల్ట్. హ్మ్. అండ్ రెండోది ఇప్పుడు మీరిక్కడ అన్నట్టు భార్యాభర్తల గొడవలలో హ్మ్. ఒకరికి ఒకరికి ప్రాబ్లమ్ ఉండడం ప్రాబ్లమ్ గానీ ఉంది. హ్మ్. అవన్నీ ఉంటాయి. సో, దీనివల్ల ఏంటంటే చాలామంది వాళ్ళని వదిలేయడం జరుగుతది. అవును సార్. కానీ యాక్చువల్‌గా హ్మ్. వదిలేస్తే వీళ్ళకి ప్రాబ్లమ్. ఎవరికి భర్తలకు ప్రాబ్లమ్. భర్తలకు ఒకవేళ ప్రాబ్లమ్. భార్యకి సైకియాట్రీ ఇష్యూ ఉందని ఇష్యూ ఉంటే వదిలేస్తే యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు డూ థట్. ఓకే. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ రైట్స్ ఉంటాయి. ఓకే. సో, ఇన్‌ఫాక్ట్ అలా చేస్తే మీరు ఇబ్బందిలో పడే అవకాశం ఉంటది. ఒకవేళ భర్తకుంటే భార్య వదిలేయచ్చా? సేమ్. సేమ్ ఇద్దరికి వైస్ వర్సా వైస్ ఎవరికైనా వర్సా. ప్రాబ్లమే. మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది అని ఒక సర్టిఫై అవుతే హ్మ్. దే విల్ హావ్ మోర్ రైట్స్. అంటే వాళ్ళు కొద్దిగా గవర్నమెంట్ నుంచి గాని, హ్మ్. లా నుంచి ఎక్కువ రైట్స్ ఉంటాయి. వాళ్ళకే రైట్స్ ఎక్కువుంటాయి. రైట్స్ ఉంటాయి. ఓకే. సో, మీరు అంత ఈజీగా వదలలేరు. హుహు. హ్మ్. ఆ వదలాలంటే మీకు ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. ప్రాపర్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. అంటే నాకు ప్రాపర్ రీజన్ చెప్పలేదు. అంటే ఇప్పుడు సైకియాట్రీ ఇష్యూ ఉంది. దాచిపెట్టి నాకు పెళ్లి చేశారు లేదు. గాబట్టి ఆ! లేదు. ఇన్‌ఫాక్ట్ ఇంకా మీరు చూసుకోవాలని ఇస్తారు కోర్ట్ నుండి. కోర్ట్. హ్మ్. హ్మ్. సో, బాధితురాలి పక్షంగానే ఉంటది కోర్ట్ యెస్. గూడా. యెస్. సో, మీరు వదలలేరు. ఇన్‌ఫాక్ట్ మీరు చూసుకోవాలి. హ్మ్. చెప్పలేదు. అయితే ఏమవుతది మీరు చూసుకోవాలి. హ్మ్. అంతే. అంటే నాకు మోసం జరిగింది. నాకు అన్యాయం చేశారు. అది ఇది అని ఆ! ఆ! చెప్తుంటుంటారు. హ్మ్. అది చెప్తారు. కానీ ఏంటంటే ఆ టైంలో బానే ఉండొచ్చు కాబట్టి చేశామని వీళ్ళు కౌంటర్ అప్పీల్ ఇస్తారు కాబట్టి, హ్మ్. తర్వాత వచ్చినా, ముందు వచ్చినా ఇప్పుడు మీ భార్య గాబట్టి మీ స్పౌస్ కాబట్టి ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది. నౌ డేస్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్. మీలాంటి మంచి యెస్. సైకియాట్రిస్ట్‌లున్నారు. సో, కాబట్టి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా ఆమెను ప్రేమతో చూసుకోవాలని జెప్తారు. ఆ! ఒకవేళ వదిలేసినుంటే ఏంటి అబాండన్ చేసినట్టు అవుతది సార్. ఓకే. అబాండనింగ్ ఈస్ మోర్ అంటే వీళ్ళకి ప్రాబ్లమ్. ఆహా! ఇప్పుడు ఒక పసిపిల్ల ఉదాహరణకి అంటే ఓకే. నేను ఆహ్, నార్మలైజ్ చేయట్లేదు. అదే అర్థం కావటానికి చెప్తున్నా. ఒక ఫీమేల్ పాప హ్మ్. పుట్టింది. ఓకే. మీకు ఇష్టం లేదు. ఓకే. వాళ్ళని అబాండన్ చేశారనుకోండి. ఎంత కఠినమైన శిక్ష. అది చాలా సో, సిమిలర్ అఫెన్స్. థింగ్ ఇక్కడ అవుతది. ఆహా! మీరు ఒక వారికి ప్రాబ్లమ్ ఉందని వదిలేసారనుకోండి. హ్మ్. మీకు కఠినమైన శిక్ష పడతది. ఓహో! ఓకే. ఎందుకంటే మీరు అబాండన్ చేసిన వాళ్ళవుతారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ అవసరం. ఓకే. ఆ టైంలోనే మీరు ఆ! వదిలేసారు. వదిలారు కాబట్టి ఇన్‌ఫాక్ట్ అవసరం. హ్మ్. సో, అంత ఈజీగా మీరు వదలలేరు. హ్మ్. సో, దానికి చాలా రూల్స్ ఉంటాయి. మీకు ప్రాపర్ రీజన్ ఉండాలి. కోర్ట్ నుంచి మీకు సపోర్ట్ ఉండాలి. లాయర్ సపోర్ట్ ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండాలి. దెన్ అవుతది. హుహు. హ్మ్.
ఎందుకంటే సార్ ఇప్పుడు ఆ భార్యని వదలకూడదని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పినా, సైకియాట్రిస్ట్‌గా మేము సైకాలజిస్ట్‌లుగా చెప్పినా, వాళ్ళు ప్రేమతోటి ఏం చూసుకోరు కదా సార్. చూసుకోరు. లోపల నీలాంటి పిచ్చేదొచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆమెని టార్చర్ చేస్తుంటారు కదా! టార్చర్ చేస్తారు. సో, ఇంకా అది మరి ఎట్లా ఆ బంధం ఎట్లా నిలబడుతుంది? మామూలుగా అట్లాంటివి చాలా జరుగుతుంటాయి యెస్. కాబట్టి. యెస్. సో, ఇక్కడేంటంటే సార్, నేను చెప్పేదొకటే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇల్‌నెస్ వస్తది సార్. ఓకే. ఎంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్ రాదు. చాలా మంది. ఎంతమందికి బీపీ ప్రాబ్లమ్ రాదు. చాలా మంది. ఎంతమందికి షుగర్ ప్రాబ్లమ్ రాదు. కానీ ఇలాంటి జబ్బొచ్చినా కానీ ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంది. ఓకే. ప్రతి ఒక్క దానికి మాత్రలున్నాయి. హ్మ్. ప్రతి ఒక్క దానికి కౌన్సెలింగ్ ఉంది. థెరపీ ఉంది. హ్మ్. ప్లీజ్ అవైల్ దెమ్. ప్లీజ్ గో అండ్ టేక్ దెమ్. హ్మ్. మీకొక పె పెద్ద డాక్టర్ దగ్గర మీకు ఖర్చవుతుంది. హ్మ్. అవుతే ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్‌లో సైకియాట్రీ డిపార్ట్‌మెంట్ అవైలబుల్ ఉంది. అవును. మంచి డాక్టర్, సైకియాట్రిస్ట్, కౌన్సిలర్స్, హ్మ్. మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, సైకాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు. ఉన్నారు. కరెక్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీకు ఇస్తారు. హ్మ్. సో, వెళ్ళండి, తీసుకోండి. మీరెలా ఒక బీపీకి ఒక మాత్ర రోజు వేసుకుంటారు, హ్మ్. అలాగే ఒక మాత్ర ఇస్తారు. హుహు. వేయండి. తను ఒక మాత్ర వేశాక నెల తర్వాత చూడండి, తనకు జబ్బుందా గూడా లేదో మీకు గుర్తురాదు. ఓకే. ఏంటంటే సార్, ఒక 50 ఏండ్ల ముందు దీనికి మాత్రలు ఉండేవి కాదు. దీనికో ఓకే. సొల్యూషన్ ఉండేది కాదు. హ్మ్. సైన్స్ పెరగడం వల్ల, ఇంప్రూవ్‌మెంట్ రావడం వల్ల ప్రతి దానికి సొల్యూషన్ వచ్చింది. హ్మ్. సో, మై రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా దూషించకుండా, వాళ్ళని వదిలేస్తాననకుండా, ఒక సపోర్ట్ కేర్ తోటి ఓకే. మీరెలా ప్రతి ఒక్క ఇల్‌నెస్‌కి ట్రీట్మెంట్ చేస్తారు. హ్మ్. అదే తనకి ఒక చెయ్యి ఇరిగిందనుకోండి సార్, తీసుకెళ్లరా? హాస్పిటల్‌కి ఖచ్చితంగా. తీసుకెళ్తారు, అవును. పట్టి కట్టిపిస్తారు. కట్టిస్తారు. అవును. ఎన్నో లాక్స్ మీరు ఖర్చు పెడతారు. ఖర్చు పెడతారు. అవును. ఇదే ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, హ్మ్. వెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వండి. హ్మ్. అండ్ ఇంకోటి సార్, మెంటల్ హెల్త్ ఇష్యూ ఒకటే చాలా సంవత్సరాల నుంచి రాదు. అండ్ హ్మ్. జెనెటికల్ కాదు. ఓకే. ఎన్నో ఫిజికల్ ఇల్‌నెసెస్ జెనెటికల్ ఉంటాయి. హ్మ్. డయాబెటిస్ ఫ్యామిలీలో రన్ అవుతది. హ్మ్. హార్ట్ ఇష్యూస్ ఫ్యామిలీలో వస్తాయి. బీపీ ఫ్యామిలీలో ఉంటే వస్తాయి. థైరాయిడ్ ఫ్యామిలీలో ఉంటే వస్తాయి. హ్మ్. ఎన్నో ఆటోఇమ్యూన్ ఇష్యూస్, ఆర్థరైటిస్ చాలా మటుకు ఫ్యామిలీలో ఉంటే స్లో పాకుతాయి. హ్మ్. సో, అప్పుడు మీరు ఏమనరే? అదే. అప్పుడు వాళ్ళని ఏం తిట్టరే? హ్మ్. మెంటల్ హెల్త్ ఇష్యూ రాంగానే ఎందుకు తిడతారు? హ్మ్. ఎందుకంటే మీకు ఒక భయం ఉంది కాబట్టి. భయం ఉంది కాబట్టి. ఎందుకంటే బెటర్ కాదేమో అని. హ్మ్. అంటే ఓకే. ఈ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయని జెప్పి, హ్మ్. లైఫ్ లాంగ్ వాడించాలని జెప్పి, లేకపోతే ఏంటంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి గాని, మెంటల్ హాస్పిటల్ గాని ఎళ్తే వాళ్ళేదైనా కరెంట్ షాకులు పెడతారని జెప్పి, ఆ! చాలా భయం, ఆందోళన ఉంది సార్ లోపల కరెక్ట్. మనిషికి. దాన్ని ఎట్లా అధిగమించాలనండి? ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ సార్, హ్మ్. ట్రీట్మెంట్ వలన ఏంటంటే బాగా నిద్ర రావడం గానీ, హ్మ్. బరువు పెరగడం గానీ, అవును. వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కూడా చేయలేకపోయేవారు. కరెక్ట్. బికాజ్ ఈ మాత్రల వలన. కానీ సైన్స్ పెరగడం వల్ల సార్, పిన్ పాయింట్ ప్రిసిషన్ మెడిసినింగ్ అంటాం. హుహు. నేను నా ప్రాక్టీస్‌లో సార్, ఒక టెస్టింగ్ చేస్తాం. దట్స్ కాల్డ్ యాస్ ఫార్మకోజెనెటిక్ టెస్టింగ్. హ్మ్. అంటే మీ బాడీ నుంచి రక్తం తీసుకొని, ఓకే. మీకు ఏ మాత్ర సూట్ అవుతది? హుహు. ఏ మాత్ర వలన మీకేం సైడ్ ఎఫెక్ట్ రాదు? హుహు. ఏ మాత్ర వల్ల మీకు 100% ఎఫికసీ ఉంది? ఓహ్! అది తెలుస్తదనమాట. అదేంటి ఫార్మకోజెనిక్ టెస్టింగ్ వల్ల. హుహు. ఫార్మకోజెనెటిక్. అంటే ఆహా! ఫార్మా అంటే మెడిసిన్, ఆహాహా! జెనెటిక్. జెనెటిక్ మీ టెస్ట్. జెనెటిక్స్ ప్రకారం ఏ మెడిసిన్ మీకు సూట్ అవుతది. ఓహో! ఈ అంతా. టెస్ట్ మా సైకియాట్రీయే కాదు, ప్రతి ఒక్క దాంట్లో వచ్చేసింది. హుహుహు. డయాబెటిస్‌లో గూడా మీరు చూసుకొని ఏ మాత్ర వాడాలో కూడా తెలిసిపోతది. హుహు. సో, ఇలా వచ్చేసరికి ఓకే. కరెక్ట్. ఓకే. ఈ ప్రాబ్లమ్ ఉంది. మీకు ఈ మెడిసిన్ సెట్ అవుతది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ రాదు. నిద్రపోరు, డైలీ వర్క్ చేస్తారు. ఏమి ఇబ్బందుండదు. హ్మ్. ఎక్కువ ఆకలి కానీ, బరువు పెరగడం గాని ఉండదని చెప్పి మాత్ర ఇచ్చామనుకోండి. వితిన్ 1, 2 వీక్స్ దే విల్ బి డూయింగ్ వెల్. హ్మ్. సో, ఆ సైన్స్ పెరగడం వలన హుహు. ప్రిసిషన్ మెడిసిన్ కూడా చాలా పెరిగింది. నార్మల్‌గా జాబ్స్ అన్ని చేసుకోవచ్చు కదా! మెడిసిన్స్ 100% చుట్టూ. హ్మ్. మీరు నా ప్రాక్టీస్‌లో ఎంతో పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ పెద్ద పెద్ద సీఈఓలు గూడా మీ దగ్గర. వాళ్ళ కింద ఒక హ్మ్. 100 మెంబర్స్ పనిచేస్తారు. హుహుహు. వాళ్ళు రెగ్యులర్‌గా మాత్ర తీసుకుంటారు. లేకపోతే నెలకి ఆర్ 3 నెలలకొచ్చి ఒక ఇంజెక్షన్ తీసుకుంటారు. అదేలెండి. మీ సో, దగ్గర పెద్ద పెద్ద పొలిటీషియన్‌లు, మళ్ళీ సెలబ్రిటీస్, సినిమా వీళ్ళందరూ ఉంటారు గానీ, బట్ అందరొస్తారు. కాన్ఫిడెన్షియల్ ఉంటుంది గాబట్టి. సో, హ్మ్. అందరొస్తారు. ఓకే. వాళ్ళు అందరిలాగే నార్మల్. మీరు బయట వాళ్ళని చూస్తే మీకు తెలియని కూడా తెలియదు వాళ్ళకి ఇబ్బందుందని. ఆహా! నార్మల్ పర్సన్ లాగే ఆ ఉంటారు. పర్సన్‌లాగా ఓకే. ఉంటుంది. హ్మ్. సీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఈక్వల్ సార్. ఓకే. మీకు ఎలా చిన్న ప్రాబ్లమ్ వస్తుందో, జ్వరం వస్తుందో అలానే
హ్మ్. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ గూడా వస్తుంది. ఓకే. సో, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి. హ్మ్. 100% బెటర్ అవుతారు. అండ్ రెండోది హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్‌కి అసలిప్పుడైతే ఛాన్సెస్ చాలా తగ్గింది. ఓకే. మూడోది ల్ లైఫ్ అంతా వేసుకోవాలని ఒకటి. ఆ! లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి ఒక్కసారి మింగామంటే కరెక్ట్. అనే భయం ఉంది. హ్మ్. సార్ అన్ని సైకియాట్రిక్ ఇష్యూస్‌కి లైఫ్ లాంగ్ అవసరం లేదు. ఓకే. 1 మంత్, 2 మంత్స్ వేసుకొని కూడా ఆపేయొచ్చు. హ్మ్. కానీ కొన్ని ఉంటాయి. ఓకే. వాటికి వేసుకోవాల్సొస్తది. ఎ హ్మ్. ఇప్పుడు మీరు బీపీ వచ్చిందనుకోండి లైఫ్ లాంగ్ వేసుకోరా ఒక మాత్ర? హ్మ్. లైఫ్ షుగర్ లాంగ్ వేసుకుంటారు. షుగర్ వేసుకో అలాగే ఒక మాత్రనో, సగం మాత్రనో ఓకే. వేసుకోవాల్సొస్తది. హుహు. లైక్ ఎ విటమిన్ క్యాప్సూల్స్ లాగా ఎగ్జాక్ట్‌లీ. ఇది బి కాంప్లెక్స్ యెస్. ఇట్లాంటివి ఏమి ఎందుకు అంటున్నానంటే మళ్ళీ రాకుండా ఉంటది. ఆ! ప్రొఫైలాక్టిక్ అంటాం. ఓకే. ఇప్పుడు బీపీ టాబ్లెట్ వేసుకుంటే మీకు మళ్ళీ బీపీ పెరగకుండా ఉంటుంది. ఆ! నార్మల్‌గా ఉంటుంది. అదొక వారం రోజులు వేసుకుంటే షూట్ అవుతది, స్ట్రోక్ వస్తది, ఇబ్బందవుతది. హుహు. అలాగే ఈ టాబ్లెట్ వేసుకున్నారు. హ్మ్. జబ్బు లేదు. ఓకే. డే టు డే బానే ఉన్నారు. హుహు. వేసుకున్నారనుకోండి మళ్ళీ ఆ లక్షణాలు రావు. ఓకే. మళ్ళీ ఆ సింప్టమ్స్ రాకుండా ఉంటాయి. హుహు. అందుకని కొన్ని వాటిలకి. కొన్ని వాటిలకి. ఓకే. నా ప్రకారం మేబీ 100లో ఒక 10% అంతే. హుహుహు. 10% కేసెస్‌కే లైఫ్ లాంగ్ అవసరం ఉంటాయి. ఓకే. సరే ఈ 'అపరిచితుడు' మూవీ గాని, హ్మ్. ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, అంటే ఒక మనిషి పొద్దున్న ఒకలాగుండి రాత్రి ఒకలాగా అయిపోవటం గాని, హ్మ్. ఇట్లాంటివి ఉంటాయంటారా మామూలు నిజంగానే? యెస్. 100% ఉంటాయి సార్. హ్మ్. దీన్ని అంటే మల్టిపుల్స్ పర్సనాలిటీ అనేది ఒక రాంగ్ వర్డ్ అన్నమాట. ఓకే. స్ప్లిట్ పర్సనాలిటీ కూడా రాంగ్ వర్డ్. రాంగ్ వర్డ్. హ్మ్. అదెక్కడ కూడా బుక్స్‌లో గాని ఎక్కడ కూడా డయాగ్నోసిస్ లేదు. లేదు. హ్మ్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్. హుహుహు. డీఐడీ అంటాం. ఓకే. ఓకే. హ్మ్. మీరు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు 'అపరిచితుడు.' ఓకే. వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్‌ఫుల్ మూవీ. హ్మ్. మెంటల్ హెల్త్ గురించి బాగా చెప్తారు. ఆ మూవీ నేను ఎవరనక ఈ డిసోసియేటివ్ ఐడెంటిటీ ఉంటే మూవీ చూడమని చెప్తాను. ఆహా! అక్కడ మీరు ప్రాపర్‌గా అబ్జర్వ్ చేస్తే 'రాము, రెమో, అపరిచిత్' కానీ ఉన్నప్పుడు 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. హ్మ్. క్యారెక్టర్స్ హ్మ్. ఉన్నప్పుడు అతను స్ట్రెస్ అయినప్పుడే అతను నెక్స్ట్ క్యారెక్టర్‌లో వెళ్ళేవాడు. హ్మ్. నార్మల్‌గా ఉన్నాడనుకోండి సార్, నెక్స్ట్ క్యారెక్టర్ వెళ్ళేవాడు కాదు. హ్మ్. ఎళ్ళేవాడు గాదు. ట్రిగ్గర్ ఏదో ఉంటది. ట్రిగర్ ఉంటది. హ్మ్. ఆ హ్మ్. స్ట్రెస్‌ఫుల్ ట్రిగర్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఈ డీఐడీ అనే నాకొచ్చిన పేషెంట్స్‌లో కూడా స్ట్రెస్‌ఫుల్ ట్రిగర్ అనేది ఉంటుంది. ఆహాహా! ఓకే. అప్పుడే వాళ్ళు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ మారుతారు. ఓకే. అయితే డిఫరెన్స్ ఏంటంటే, ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ మారినప్పుడు హ్మ్. వాళ్ళకి తెలీదు ఇంకో క్యారెక్టర్ ఉంటుందని. హుహు. బాడీలో అర్థం కాదు. ఓకే. మైండ్‌లో ఓకే. వాళ్ళకి తెలియదు. నిజంగా తెలీదసలు వాళ్ళకి. వాళ్ళకసలు ఐడియానే ఉండదు. ఓకే. కానీ మనం ఆ ట్రిగర్ ఏంటో కనుక్కొని, దాని గురించి మాట్లాడి, మనం తగ్గేయగలిగితే, మాత్రలిచ్చి గాని, కౌన్సెలింగ్ గాని చేస్తే, ఆ హ్మ్. క్యారెక్టర్స్ అనేవి రావు. వచ్చినా ఓకే. గాని వాళ్ళకి అర్థమవుతుంది. హుహుహుహు. ఓకే. నేను ఇలా మారుతున్నాను. ఐ షుడ్ స్టాప్ మైసెల్ఫ్ అని హుహుహు. వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. మీకు వండర్‌ఫుల్ ఇస్తాను సార్. ఓకే. డిసోసియేటివ్ ఐడెంటిటీ కాకుండానే డిసోసియేటివ్ ట్రావెలింగ్ అంటాం. హుహు. ఏంటి నాకొక పేషెంట్ వచ్చాడు. అతనేంటంటే ఆహ్, డిగ్రీ చేశాడు. కానీ జాబ్ రానందువల్ల ఒక పెట్రోల్ బంక్‌లో హి యూజ్డ్ టు వర్క్. హి ఓకే. యూజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. హ్మ్. అతను ఒక వారంకొకసారి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. హుహు. అంటే స్లీప్ వాకింగ్ అంటున్నారా? లేతే నార్మల్‌గా. నార్మల్‌గా? హ్మ్. అలా వారణాసి వెళ్ళిపోయాడు. ఓకే. ట్రైన్ ఎక్కి వారణాసి వెళ్ళిపోయాడు. హ్మ్. బెంగుళూరు వెళ్ళాడు. చెన్నై వెళ్ళాడు. హ్మ్. అక్కడ వెళ్ళి రివర్స్ వచ్చేంత వరకు అక్కడ వెళ్ళినట్టు తెలీదతనికి. ఓహో! హి హ్మ్. డజంట్ అవేర్ అవేర్ వేర్ హి లేదు. గోస్. ఆ! లేదు. ఓకే. దిస్ ఈస్ కాల్డ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ. ట్రావెలింగ్. ఆహా! ట్రావెలింగ్ ఇది. హ్మ్. ఫ్యూ అంటాము. ఓకే. సో, ఆ డిఫరెంట్ క్యారెక్టర్‌లో వెళ్ళిపోయేవాడు. హుహు. సో, మేము అండర్‌స్టాండ్ చేసినాం అసలేమైంది? అసలెందుకు? అతనికెలా తెలిసేదంటే ఇంటికొచ్చాక హ్మ్. గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ హుహు. ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూసాక అర్థమయ్యేది. ఓకే. అది తను ఫ్యామిలీ నుంచి కాల్ చేసినా గానీ అతను చెప్పలేకపోయేవాడు ఎక్కడున్నాడని. హ్మ్. హ్మ్. సో, అతను వచ్చాక మనం చూసి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద ఇష్యూ ఉండేది. హుహు. దెన్ అతను ఆల్కహాల్ తాగడం మొదలుపెట్టాడు. ఓకే. వెనెవర్ ఆల్కహాల్ ఇష్యూ అయ్యి ఆల్కహాల్ తాగడం మొదలుపెడితే ఆ స్టేట్‌లోకి వెళ్ళిపోయేవాడు. ఓహో! సో, మేమేం చేసామంటే థేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాబ్ రియాక్షన్ సార్. ఓకే. ఇది చాలా మంచి కాన్సెప్ట్. హ్మ్. సో, మనకెప్పుడూ 3 స్టేజెస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఉంటాయి. హ్మ్. అన్‌కాన్షియస్, కాన్షియస్, మధ్యలో ఉండే సబ్‌కాన్షియస్. సబ్‌కాన్షియస్. హ్మ్. సో, అతనికి ఒక చిన్న అనెస్థెటిక్ మెడిసిన్ ఇచ్చేసి ఓకే.
అతను కాన్షియస్ ఉండడు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ పడుకోడు. అన్‌కాన్షియస్ అవ్వడు. హ్మ్. ఆ మధ్యలో సబ్‌కాన్షియస్ స్టేట్‌కి తీసుకెళ్తాం. ఓహో! తీసుకెళ్ళి స్లోగా అతని పేరు రాము అనుకోండి. హ్మ్. రాము ఎలా ఉన్నావు? హ్మ్. బాగున్నామా? ఈ సేమ్ ఇది మనకి ఇక్కడ కూడా వాడతారు సార్. హిప్నాటిజం. ఆ! హిప్నాటిజము, లై డిటెక్టర్స్, ఫ్లై డిటెక్షన్, సేమ్ నార్కో అనాలిటిక్ నార్కో వాటి. అనాలిసిస్ సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. హుహు. తీసుకొనెళ్ళి మెల్లిగా మేము అడిగాము. అసలు హ్మ్. ఏమైంది? ఎందుకు వెళ్తున్నావు అంటే, హ్మ్. హ్మ్. సో, ఆ రీజన్ అన్నీ చెప్పాడు. హ్మ్. దెన్ అతను బయటికొచ్చాక కౌన్సెలింగ్ చేసి, మాత్రలిచ్చి, ఆ ప్రాబ్లమ్ అంతా బయటికి తీసేసరికి మళ్ళీ కాలేదు. ఓహ్! హ్మ్. హ్మ్. సో, డిసోసియేటివ్ ఐడెంటిటీ, డిసోసియేటివ్ ట్రావెలింగ్ చాలా కామన్ సార్. ఓకే. అది ఓన్లీ మూవీలోనే కాదు నిజంగా కూడా అవుతది. చాలా పీపుల్‌లో ఉంటది. తెలియక వాళ్ళకి దీనికి ట్రీట్మెంట్ అని తెలియక అలానే ఉండడం జరుగుతది. లైఫ్ అంతా హ్మ్. ఆ కాన్సెప్ట్‌లోనే ఉంటారు. హ్మ్. మీరు చెప్పినట్టు దర్గాలకి అక్కడికి వెళ్ళడం జరుగుతది. అది చివరికి మీ దగ్గరికొస్తారిక. చివరికి వస్తారు. ఇంక అవ్వని పక్షంలో అవన్నీ అన్ని పరిస్థితి. మొండి కేసులే వస్తాయి మీ యెస్. దగ్గరికి యెస్. మాక్సిమం. సో, ఇక్కడ ఒకసారి సూసైడ్స్ గురించి మాట్లాడుకుంటే సార్, స్టూడెంట్స్ విషయంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. హ్మ్. స్పాన్సర్‌షిప్‌లు ఇస్తున్నారు. స్కాలర్‌షిప్‌లు చాలా హ్మ్. బానే హ్మ్. ఉంటుంది. హ్మ్. అయినా ఆత్మహత్యలనేది జరుగుతూనే ఉన్నాయి ఒకటి. రెండోది రైతుల విషయంలో చూసుకుంటే, హ్మ్. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. పంట పొలాల్లో దుక్కి అవును. దున్నుతారు. అన్నీ చేస్తారు. కానీ ఎందుకో రైతు ఆ వర్గాల్లో ఫార్మర్స్‌లో సూసైడ్స్ అనేవి ఉంటున్నాయి. రైతు బంధు పథకం ఇస్తున్నారు. లేకపోతే ఇంకా రుణమాఫీలు కూడా చేస్తున్నారు. బట్ స్టిల్ సూసైడ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ గ్రూప్స్ అన్నమాట. అన్‌ఫార్చునేట్‌లీ. యెస్. అన్‌ఫార్చునేట్‌లీ. మరి వాటిని మీరు సైకియాట్రీ అండ్ సైకాలజీ ప్రకారం ఎట్లా మీరు యెస్. ఓవర్‌కమ్ చేయొచ్చనంటారు? సార్ సూసైడ్ కానీ, ఏ కండిషన్‌కైనా గానీ నేను ఇన్‌ఫాక్ట్ ప్ర చాలా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పడం జరిగింది. హ్మ్. రూరల్ పాపులేషన్‌కి హ్మ్. సైకియాట్రిక్ ఇష్యూ ఉండదు అని అనుకోవడం తప్పు. హ్మ్. అంటే ఏమంటారు? వాళ్ళకి ఫుడ్‌కే టైం ఉండదు. ఫుడ్ దొరుకుతదో లేదో తెలియదు. హ్మ్. వాళ్ళు హ్యాపీనెస్ గురించి ఎలా ఆలోచిస్తారు అని అంటారు. హ్మ్. ఒక మాస్లోస్ హైరార్కీ అని ఉంటది. ఆ! మనకి అబ్రహాం మాస్లో. ఫుడ్ తర్వాత నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలంటాం హ్మ్. కానీ, హ్మ్. అది అక్కడ వర్తించదు. హ్మ్. నేను నిజామాబాద్‌లో ఉన్నప్పుడు సార్ ఓకే. చాలా మంది ఫార్మర్ సూసైడ్ చూసా. ఓకే. ఆల్‌మోస్ట్ ఎవ్రీ డే మా ఈఆర్‌లో వచ్చేవి. పురుగుల మందు తాగి గాని అలా వచ్చేవన్నమాట. హ్మ్. ఏంటమ్మా ఇంతొస్తున్నాయి అంటే వాళ్ళు మ్యాండేటరీగా కౌన్సెలింగ్ పంపించేవారు రూల్ ప్రకారం. ఓకే. వచ్చేవి అండర్‌స్టాండ్ చేసుకున్నాం. ఏంటిది? ఎందుకు హ్మ్. అంత అవుతుంది? హ్మ్. ప్రతి ఒక్క ఫార్మర్ బిఫోర్ అటెంప్టింగ్ ఎ సూసైడ్ వాళ్ళు డిప్రెషన్‌లో వెళ్ళేవారు. ఓహో! హ్మ్. ఓకే. సో, దీనికి ఒక మంచి సొల్యూషన్ మేమేం చేసామంటే, హ్మ్. విలేజ్‌లో ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు. హ్మ్. మీకు తెలిసుంటుంది. వాళ్ళు బాగా అందరికి ఆహ్, బాండింగ్ కాంటాక్ట్‌లో ఉంటుంది ఉంటారు. బాగా. హ్మ్. బాండింగ్‌లో హ్మ్. ఉంటారు. హ్మ్. ఏం చెప్పామంటే, అమ్మ ఎవ్వరికైనా ఎస్పెషల్లీ ఈ పెద్దవాళ్ళు, ఈ ఫార్మర్స్ ఉన్నవాళ్ళు, ఎవరు ఆహ్, మాఫీ రుణం తీసుకున్న వాళ్ళు ఉంటారు గదా! హ్మ్. హ్మ్. వాళ్ళకి ఏమైనా ఇలాంటి సింప్టమ్స్ హ్మ్. అంటే పడుకోకపోవడము, ఏమైనా బాధగా ఉండడము, పనికి రాకపోవడము, మీరు ఈవెన్ రచ్చబండ అంటాం. ఎళ్లి మీరు హ్మ్. మాట్లాడకపోవడము, ఇంట్లోనే ఉండడం అలాంటివి ఉంటే హ్మ్. ఇమ్మీడియేట్‌గా మా దగ్గరికి పంపియండి. ఓకే. అలా చేసేసరికి చాలా మంది రక్షించాం సార్. ఆహా! హ్మ్. సో, ఏంటంటే మీరు రైతు బంధు ఇచ్చినా, ఓకే. రుణమాఫీ చేసినా, హ్మ్. సైకియాట్రిక్ అసెస్మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. హుహుహుహు. నేను ఇన్నాళ్ళు అప్పుల బాధతోటో లేపోతే ఫైనాన్షియల్ యెస్. డిప్రెషన్‌తో, కమిట్మెంట్స్ తోటి ఏమవుతదంటే వీటితోటి. సార్ అప్పుల హ్మ్. బాధ 100% ఉంటది. దట్ ఈస్ ద కాజ్. ఓకే. సో, ఏమవుతది అప్పొచ్చేస్తది. హ్మ్. వాళ్ళకి హోప్ వదులుకుంటారు. వదిలేసుకుంటారు. ఇంకా అసలు నా ఇక వల్ల జీవితం వేస్టు. వేస్టు. ఇంకా నేను దీని నుంచి బతకలేనని అన్నప్పుడు హ్మ్. హ్మ్. మీరు గనక మాట్లాడి ఓకే. వాళ్ళకి హోప్ కనుక రీగెయిన్ చేస్తే హ్మ్. డెఫినిట్‌గా మళ్ళీ ఆ హోప్ వచ్చేస్తది. వచ్చేస్తా. ఏదో విధంగా మీకు హ్మ్. దాని నుంచి బయటపడతారు. ఓకే. రుణమాఫీ జరగడమో, లేకపోతే ఎవరికో హెల్ప్ చేయడమో హ్మ్. హ్మ్. ఏదో హ్మ్. ఒకటి అవుతది. అవుతది. కానీ అంతవరకు ఆగాలి. హ్మ్. సో, ఆ హోప్ అనేది క్రియేట్ చేయాలి. హ్మ్. సో, అందుకే నేను చెప్తాను. ఫార్మర్స్‌కి సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ గాని, మెంటల్ హెల్త్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అది చేయడం వలన చాలా మంది బెటర్ అయ్యారు సార్. ఎస్పెషల్లీ హ్మ్. ఫార్మర్స్. ఓకే. అండ్ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ చనిపోయాడనుకోండి సార్, ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అయితది సార్. చాలా లాస్ సార్. హ్యూజ్ లాస్. ఎందుకంటే ఈస్ ద బ్రెడ్ విన్నర్. కరెక్టే. అతని వల్లనే అవును. వాళ్ళ ఫ్యామిలీ బతుకుతది. వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. కరెక్టే. సో, మీరేంటంటే ఒక ఫ్యామిలీని రక్షించినట్టు.
కరెక్ట్. ఒక ఫ్యామిలీని రక్షిస్తే ఒక విలేజ్‌ని రక్షిస్తున్నారు. కరెక్ట్. ఒక విలేజ్‌ని రక్షిస్తే ఒక ఇండియాని రక్షిస్తున్నారు. కరెక్ట్ సార్. సో, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అందుకే మన పెద్ద పెద్ద వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రిను 'జై జవాన్ జై కిసాన్' ఊరికే అనలేదు. కరెక్ట్ అండి. సో, అవును. ఫార్మర్స్‌ని హ్మ్. మీరు ఆ మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇవ్వండి. ఓకే. సో, అంగన్‌వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్‌ని ట్రైన్ చేయండి. ఓకే. ఒక రెగ్యులర్ వర్క్‌షాప్స్ పెట్టండి. హుహుహు. వాళ్ళెలా మీరు టీకాలకి ఇప్పుడు అందరూ ట్రైన్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఊర్లో వాళ్ళందరూ ఆశా వర్కర్స్, అంగన్‌వాడీ వర్కర్స్ ఎళ్లి టీకాలు వేసుకుంటారు. అవును. పిల్లలకి గనక. అవును. వాళ్ళు బాగా బాండింగ్ ఉంటుంది అండ్ వాళ్ళకి. వీళ్ళకి అక్కడే ఊర్లో ఉంటారు. వీళ్ళకి అవ్ తెలుసు. వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తుంటారు. అవునవును. అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి చేస్తారు. తెలుస్తుంది. ఆ! తెలుస్తుంటారు. "ఏం ఓకే. తాత మీరు రాట్లేదు ఈరోజు ఈ మధ్య? హ్మ్. ఏం తాత పెద్దాయన ఏమైంది?" అంటే హ్మ్. ఒక్క మాట అడిగారనుకోండి కరెక్టే. చెప్పేస్తారు. హ్మ్. సో, ఈ మన స్క్వేర్ టాక్స్ వాళ్ళు కనుక పెద్దవాళ్ళు ఎవరైనా వింటే షూర్ సార్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు హ్మ్. ట్రైన్ దెమ్. కరెక్టే. హ్మ్. మీరు రుణమాఫీ ఇవ్వండి. హ్మ్. రైతు బంధు ఇవ్వండి. హ్మ్. కానీ చిన్న ఇంటర్వెన్షన్ చేశారనుకోండి హ్మ్. చాలా బెటర్. ఎందుకంటే సార్ ఆ టైంలో రుణమాఫీ ఇచ్చినా కానీ హ్మ్. ఆ డిప్రెషన్‌లో వాళ్ళకేం అర్థం కాదు. కరెక్టే. హ్మ్. వాళ్ళకది తీసుకోలేరు కూడా. తీసుకోలేరు. సార్ ఇప్పుడు ఫార్మర్స్ విషయంలో చాలా బాగా చెప్పారు మీరు. నిజామాబాద్‌లో మీరు చేసిన సర్వీస్ కానీ, దానివల్ల చాలా అవేర్‌నెస్ వచ్చింది. సో, ఇక్కడ స్టూడెంట్స్ విషయంలో చూసుకుంటే, ఈ మధ్యన ఇప్పుడు జంజీ ఆందోళనలు కూడా చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. ఏంటంటే నీట్ పరీక్ష పేపర్ లీకు కొంతమంది పాపం దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోయిన యెస్. వాళ్ళున్నారు. సో, రెగ్యులర్‌గా చూసుకుంటే పాపము ఈ ఒత్తిడి తట్టుకోలేక ఐఐటీ ఎవరైతే జేఈఈ ఎంట్రన్స్ కానీ లేకపోతే అక్కడికి జాయిన్ అయినోళ్ళు గాని, వీళ్ళందరి విషయంలో కూడా సూసైడ్స్ చాలా బాధాకరంగా జరుగుతున్నాయి. యెస్. సో, మీరు ప్రత్యేకంగా దీన్ని ఎట్లా స్టాప్ చేశారనేది యెస్ ఒకసారి సార్. సార్ నాకు అంటే మీరన్నట్టు ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ మన రాజస్థాన్‌లో కోటా అని ఒక ప్లేస్ ఉండేది. ఓకే. మీ రాజస్థాన్ రాష్ట్రంలో కోట. కోటా ఓకే. అనేది. సో, ఇన్‌ఫాక్ట్ మీరు ఆన్‌లైన్‌లో గాని, నెట్‌ఫ్లిక్స్‌లో గాని ఒక మంచి మూవీ గూడా వచ్చింది. 'కోటా ఫ్యాక్టరీ' అని. కోట ఫ్యాక్టరీ. ఆ! ఓకే. ఆ! సో, ఫ్యాక్టరీలంటే ఇక్కడ ఐఐటీ కోచింగ్ ఒక ఫ్యాక్టరీ లాగా నడుస్తది. హుహు. పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ 'అలెన్' అని, 'రెసొనెన్స్' అని. సో, హుహు. అక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి మేధావులు వచ్చేవారు. అక్కడ చదువుకునేవారు. క్రాక్ జేసేవారు. హుహు. కానీ ఏంటంటే సార్ అందరికీ సీట్ రాదు. రాదు సార్. కొందరికి ఫెయిల్ అవుతారు. వాటెవర్ రీజన్స్. ఓకే. హ్మ్. వాళ్ళకి తెలివి ఉండదు. 100% ఉంటుంది. ఉంటుంది. బట్ 100 సో, అక్కడ సూసైడ్స్ అనేవి విపరీతంగా పెరిగాయి సార్. ఓకే. ఎస్పెషల్లీ పిల్లలలో. ఆహా! యంగ్ పిల్లలు హ్మ్. 15 ఇయర్స్, 16 ఇయర్స్, 17 ఇయర్స్ పిల్లలలో దే ఆర్ ద ఫ్యూచర్. వాళ్ళు ఇలా అవుతే ఎలా ఉంటుంది? ఆ! సో, ఆ టైంలో వాళ్ళొక ప్యానెల్ చేసి సూసైడ్ ప్రివెన్షన్ గురించి ఉన్నప్పుడు నన్ను గూడా సలహాలు అడగడం జరిగిందనమాట. ఓకే. సో, అక్కడ అంటే వాళ్ళేం జేశారు? ఫ్యాన్ ఉందనుకోండి సార్. హ్మ్. ఆ ఫ్యాన్స్ మార్చేసి టేబుల్ టాప్ ఫ్యాన్స్ పెట్టడము. వాల్ హుహు. మౌంట్ ఫ్యాన్స్ పెట్టడం గానీ, ఎందుకంటే హ్యాంగ్ చేసుకొని హ్యాంగ్ ఒక చేసుకోవడం ఈజీ హ్మ్. ఉంటుంది. హ్మ్. అలా అని. హ్మ్. దెన్ కొన్ని అదర్ సేఫ్టీ మెజర్స్ అవి తీసుకోవడం. హ్మ్. కానీ అది కాకుండా మేజర్ ఇంప్రూవ్‌మెంట్ విచ్ హాస్ డన్ ఈస్ అక్కడ ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో మేము ఒక కౌన్సిలర్‌ని పెట్టమని చెప్పాం. ఓకే. హ్మ్. ఆహాహా! ఒక కౌన్సిలర్‌ని పెట్టమని చెప్పాం. హ్మ్. మీరు గవర్నమెంట్ నుంచైనా వాళ్ళకి పే చేయండి. లేకపోతే ఇన్‌స్టిట్యూట్ అయినా పే చేస్తుంది. హ్మ్. హ్మ్. ఒక ఒక కౌన్సిలర్‌కి అంత కాస్ట్ ఏం కాదు ఏం కాదు యాక్చువల్‌గా. సార్. హ్మ్. సో, పెట్టడం వల్ల ఏమైందంటే హ్మ్. వాళ్ళ బాధలొచ్చి చెప్పేవారు. ఓకే. పిల్లల బాధలు. హ్మ్. సో, ఏంటంటే సార్ పిల్లలు చదువుకుందామనే వస్తారు. కానీ ఓకే. వాళ్ళకి అర్థం గాదు. కొన్ని మిస్ అవుతాయి. హ్మ్. గ్రాస్పింగ్ ఎబిలిటీ ఉండదు. హ్మ్. మీకు ఒక ఒకసారి చదివారనుకోండి మొత్తం గ్రాస్ప్ అవుతుండొచ్చు. ఓకే. ఇంకోతను 2 టైమ్స్, 3 టైమ్స్. అవును. డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్. అంతే కదా సార్. సో, అవును. అందరిని ఒక దగ్గర చేయలేం. అవును. సో, అక్కడ ఈ కౌన్సిలర్ అనేది చాలా హెల్ప్ అయింది సార్. హ్మ్. సో, దీని వలన సూసైడ్ రేట్స్ చాలా తగ్గాయి. ఆ ఓహ్! ఏరియాలో. ఓహో! కోటాలో జరిగాయి. హ్మ్. దెన్ స్లోగా చాలా ఏరియాస్ అవి కాపీ చేసాయి. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు మన కరెంట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి స్కూల్‌లో ఒక కౌన్సిలర్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడది మెంటల్ హెల్త్ యాక్ట్ కూడా యాక్ట్ వచ్చింది. హ్మ్. వచ్చింది కాబట్టి. హ్మ్. సో, నేను చెప్పేదేంటంటే వీళ్ళని కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళండి. హ్మ్. వీళ్ళకి పెద్ద జబ్బు ఉండదు సార్. ఓకే. నేను జబ్బుందని చెప్పను. హ్మ్. బట్ ఎలా బెటర్ అవ్వాలి? హ్మ్. గైడెన్స్. హ్మ్. హ్మ్. గైడెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. టీచర్ గైడెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కౌన్సిలర్ గైడెన్స్. హ్మ్. ఎందుకంటే దే అండర్‌స్టాండ్ దేర్ మైండ్. ఓకే. దే అండర్‌స్టాండ్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ. హ్మ్. అండ్ దాని ప్రకారం ఇంటర్‌వెన్స్ జరుగుతాయి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ వలన ఎంతమంది ఒత్తిడి పడి చనిపోవడం జరిగింది. అవును సార్.
అదే కనుక వాళ్ళ ఒత్తిడి జరిగినప్పుడు హ్మ్. ఒక్కసారి మీరు కౌన్సెలింగ్ సపోర్ట్ తీసుకొనుంటే హ్మ్. అయ్యేది కాదు. కరెక్టే. హ్మ్. సార్ నాకు ఇప్పుడు డౌటేంటంటే, సూసైడ్ చేసుకునే ముందర మనిషి ఒక థాట్ ప్యాటర్న్‌లో ఆలోచిస్తాడు. రైట్. ఆ థాట్ ప్యాటర్న్‌లో ఆలోచించిన సమయంలో ఏదైనా డిస్టర్బ్ చేస్తే ఎక్స్‌టర్నల్‌గా హ్మ్. తను ఆగిపోతాడు గదా సార్! యెస్. సో, మీరన్నట్టు కౌన్సిలర్ సపోర్ట్ తీసుకోవటం అనేది జరగాలి. కానీ ఇక్కడేంటంటే సార్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ట్యాంక్ బండ్‌లో ఆయన ఒక స్విమ్మర్ అనమాట ఓకే. యాక్చువల్‌గా. హ్మ్. ఇది రియల్‌గా జరిగిన విషయమే. ఆయనేం చేస్తాడంటే సార్ ఇప్పుడు మీరు ట్యాంక్ బండ్‌లోకెళ్తే కొన్ని బోట్స్ ఉంటాయి. పెద్ద బోట్స్. ఓకే. అవును. వాటిలో టికెట్ రూ. 100 రూ. 150 యాహ్! పెట్టి ఎళ్తా అవునవును. ఉంటారు కదా సార్! హ్మ్. ట్రిప్ బుద్ధుడి విగ్రహం బుద్ధ దాకా స్టాచ్యూ దగ్గరికా? స్టాట్యూ ఆ! దగ్గరికెళ్ళి మళ్ళీ రిటర్న్ ఆ! వస్తారు కదా సార్! లుంబిని సో, ఆ లుంబిని పార్క్. అది వెళ్తున్నప్పుడు అతను గమనిస్తుంటాడనమాట. కొంతమంది అక్కడికి దూకటానికి వస్తుంటారు సార్. హుహు. అలా ముగ్గురు, నలుగురు దూకితే అతను కిందకి దూకి వెళ్లి కాపాడాడు. ఓకే. మా ఫ్రెండ్ ఆయన చంద్ర అని. ఆ! ఆయన కాపాడాడు సార్. అయితే సార్ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు కాపాడిన నలుగురులో మళ్ళీ అదే థాట్ ప్యాటర్న్‌లోకెళ్తే గనక మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేయరని గ్యారంటీ ఏంటి? యెస్. సార్ ఎప్పుడైనా సు సూసైడ్ అనేది 2 టైప్స్ ఉంటాయి సార్. ఓకే. ఒకటేంటంటే ఇంపల్సివ్ అటెంప్ట్. హ్మ్. సో, ఏంటంటే అప్పటిదప్పుడు అనుకుంటారు. హుహు. ప్లాన్ ఏముండదు. ప్లాన్ ఏముండదు. సో, ఓకే. ఇప్పుడు చిన్న ఏదో ఘర్షణ జరిగిందనుకోండి ఇంట్లో హ్మ్. ఆర్ సమ్ ఫెయిల్యూర్ హ్మ్. మార్క్స్ చూస్తారు ఫెయిల్ అవుతారు. హ్మ్. అప్పుడప్పుడే వితిన్ ఫ్యూ సెకండ్స్ హి విల్ సే థట్ నో ఐ కెనాట్ లివ్ అని చేస్తారు. వీళ్ళెక్కడి నుంచి నేర్చుకుంటారు? నేర్చుకోరు. ఇట్స్ ఇన్‌స్టింక్ట్ లోపల నుంచి వస్తుంది. ఓకే. ఆ! సో, ఇక్కడేంటంటే వాళ్ళు మాత్రలు తీసుకోవడమో, లేకపోతే దూకడమో అలా జరుగుతది. ఓకే. కానీ రెండోదేంటంటే ప్లానింగ్‌తోటి చేస్తారు సార్. హ్మ్. ప్లానింగ్‌తో చేసింది ఈస్ మోర్ డేంజరస్. హుహు. అంటే వాళ్ళు ఆల్ వేస్ ఆఫ్ సర్వైవింగ్ కట్ చేసుకుంటారు. హ్మ్. హ్మ్. ఈ ఇంపల్సివ్ చేసేవారు దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ సర్వైవింగ్ పెరుగుతది. ఓకే. హుహు. ఎందుకంటే వాళ్ళకేం తెలీదు. జస్ట్ దట్ ఫిట్ ఆఫ్ ద మూమెంట్ చేస్తారు కాబట్టి హ్మ్. బతకడం ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. అందుకే వాళ్ళు కొంతమంది పురుగుల మందు తాగేసి నన్ను కాపాడండి అని కాబట్టి అరుస్తుంటారు. అరుస్తుంటారు. ఆ! కానీ అదే ప్లాన్ చేసుకున్నవారు తాగేసి పడుకుంటారు. ఆహా! హ్మ్. వాళ్ళసలు అరవరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్‌మోస్ట్ 1, 2 మంత్స్ నుంచి ఆ ప్లాన్ థాట్ ఉంటది. హుహుహు. ప్రొక్యూర్ చేసుకోవడము. హ్మ్. 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 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాట్ పాయిజన్ అనుకోండి. ఓకే. మెల్లమెల్లగా తీసుకురావడము, ఆర్డర్ చేసుకోవడము. ఇఫ్ దే వాంట్ టు సూసైడ్ అనుకోండి. ఆన్‌లైన్‌లో చాట్స్ ఉంటాయి. హుహు. ఆన్‌లైన్‌లో సెర్చ్ హిస్టరీ ఉంటది. హుహు. సో, ఇంపల్సివ్ అనేవి సార్ ఆహ్, ఆపడం అంత ఈజీ కాదు. కానీ ఓకే. ప్లాన్ చేసుకున్నవి ఆపొచ్చు. ఓకే. ఎందుకంటే వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంటాయి. హుహు. సో, మీరు ఫ్యామిలీలో ఉన్నప్పుడు వీళ్ళు చేంజ్ అవుతున్నారు, ఏదో హ్మ్. తేడాగా చేస్తున్నారంటే డెఫినిట్‌గా మీరు తీసుకురావాలి. బిఫోర్ హింట్స్ ఇస్తారా ఈళ్ళు? 100% ఇస్తారు. ఓకే. హ్మ్. సో, చాట్స్ గాని, హ్మ్. చాలామంది వాట్సాప్ స్టోరీస్ పెడుతుంటారు. హ్మ్. స్టేటస్ పెడుతుంటారు. ఏదో స్టేటస్‌లలాగా సాడ్‌గా ఉన్నట్టు రెడీగా అలా పెడుతుంటారు. హ్మ్. అంటే అందరూ అదే. హ్మ్. చేసుకోకపోతుండొచ్చు. కానీ వాళ్ళు చేసుకునే అవగాహన ఛాన్స్ ఉంటుంది. హుహు. సో, వాళ్ళని మీరు కొద్దిగా కనుక్కున్నారు. హ్మ్. "ఏమైందిరా? ఏం చేస్తున్నావు? ప్రాబ్లమ్ ఉందా?" హ్మ్. సో, నువ్వు కొంచెం ఒకసారి మాట్లాడి, ఓకే. మీకేమైనా డౌట్ అనిపించిందనుకోండి, హ్మ్. ఇమ్మీడియేట్‌గా తీసుకురావాలి. హ్మ్. అలా కనుక తీసుకొస్తే చాలా మంది బెటర్ అవుతారు సార్. సార్ బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి చాలా సార్లు అన్నాయని అవును. సడెన్‌లీ ఒక్కొక్కసారి అది బ్యాడ్ లక్కో ఫేటల్ సడెన్‌లీ ఫెయిల్ అయ్యి వాళ్ళు కరెక్ట్. కరెక్ట్. చనిపోయేది కూడా ఉంటుంది హ్మ్. కదా! ఒక్కొక్కసారి. థ్రెటనింగ్ టైప్ అంటాం. ఓకే. అంటే వాళ్ళకేదైనా కావాల్సిన వస్తువో, లేకపోతే కావాల్సింది హ్మ్. జరగలేదనుకోండి, హ్మ్. అలా థ్రెటన్ చేస్తుంటారు. థ్రెటన్ చేస్తుంటాయి. 99% వాళ్ళు చేసుకోరు. హ్మ్. కానీ 1% ఇట్ కెన్ బికమ్ వెరీ ఫేటల్. వెరీ నేను గుడ్. కొన్ని కేసెస్‌లో చూసాను. హ్మ్. అవి జరగడం కూడా. ఓకే. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే సార్, ఈ హ్మ్. సూసైడ్ కనుక మీకెక్కడైనా అనిపిస్తుందంటే, హ్మ్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నంబర్ ఉంటుంది. ఓకే. టెలిమానస్. టెలిమానస్. టెలిమానస్ నంబర్. హ్మ్. 5 డిజిట్ నాకు ఎగ్జాక్ట్ నంబర్ ఆ! గుర్తులేదు. పాసిబుల్ ఉంటుంది సార్. అయితే మీరు అవునవును. నా కింద ఫ్రెండ్స్ కూడా కొందరు వర్క్ చేస్తున్నారు. స్క్రోల్‌లో అవును. చేయండి. ఫ్రీ కౌన్సెలింగ్ వాళ్ళు. హ్మ్. ఫ్రీ కౌన్సెలింగ్ 24/7 అవైలబుల్. నైట్ షిఫ్ట్‌లు కూడా వాళ్ళు చేస్తుంటారు. ఈ సూసైడ్ ప్రివెన్షన్‌కి హ్మ్. దే ఆర్ దే విల్ బి దేర్. ఓకే. అది నిమాన్స్ నుంచి. నిమాన్స్ ఈస్ వన్ ఆఫ్ ద ఏషియాస్ లార్జెస్ట్ సైకియాట్రిక్ సెంటర్. హ్మ్. బెంగుళూరు నుంచి రన్ అవుతుందన్నమాట. వాళ్ళకి హ్మ్. 4 ఇయర్స్‌లో ఆల్‌మోస్ట్ 20,00,000 కాల్స్ వచ్చాయి. ఓహ్! హ్మ్. సో, అంత పెద్ద వర్క్ చేస్తున్నారన్నమాట. ఈ ప్లాన్డ్ వాళ్ళకైతే మీరు చెప్పింది బానే ఉంటది. కానీ సూసైడ్ చేసుకుందాం అనుకున్నోడికి
ఈ సెల్ నంబర్‌లకి వీటిలకి ఎందుకు చేస్తాడు సార్ జనరల్లీ? పక్కన వాళ్ళు చేయాలి. పక్కన ఎవరైనా వాళ్ళు చేయాలి. యెస్. హుహు. అటెండర్ ఉన్నారనుకోండి. హ్మ్. సరే ఇలా చేయబోతున్నాడు ఏం చేయాలి? ఆహాహాహా! హ్మ్. గేట్ కీపర్‌లా గేట్ కీపర్, ఓకే. మీ అటెండర్, హ్మ్. అక్కడున్న ఫ్యామిలీ మెంబర్ చేయాలి. హ్మ్. సో, అలా కనుక చేస్తే హ్మ్. డెఫినిట్‌గా వాళ్ళు కూడా మీరు రక్షించగలుగుతారు. హ్మ్. మానిటరింగ్ ఉండాలి. యెస్. ఈ హ్మ్. టెలిమానస్ గురించి చాలా మందికి తెలీదు సార్. ఎందుకో చాలా అన్‌ఫార్చునేట్‌లీ. మందికి అవేర్‌నెస్ లేదు. యెస్. టోల్ ఫ్రీ నంబరు కాస్ట్ కూడా రాదు. హ్మ్. 24/7 అవైలబుల్. హ్మ్. 20 లాంగ్వేజెస్‌లో ఉన్నారు. హ్మ్. హ్మ్. ఓన్లీ హిందీ అని కాదు. హ్మ్. తెలుగు, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజెస్‌లో అవైలబుల్ ఉన్నారు. హ్మ్. అండ్ ఐ ఫీల్ దిస్ షుడ్ బి ప్రమోటెడ్. సార్ మరి ఇంత పబ్లిక్ విక్టరీ సాధించినోళ్ళు సుశాంత్ రాజ్‌పుత్ కానివ్వండి, హ్మ్. కాఫీ డే సిద్ధార్థ్ కానివ్వండి, హ్మ్. ఇట్లా ఇంతింత గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు ఏమీ డబ్బు తక్కువ గాలేదు, ఏం తక్కువ గాలేదు. వాళ్ళకి కౌన్సెలింగ్స్ ఇచ్చేవాళ్ళు తెలుసు, సైకియాట్రిస్ట్‌లు తెలుసు, అన్నీ తెలిసి కూడా మరి ఎందుకు ఆ టైంలో వాళ్ళు కాంటాక్ట్ చేయాలననే ఫీలింగ్ రాదు వాళ్ళకి? యెస్. సార్ లైఫ్‌లో ఇన్‌ఫాక్ట్ నేను నా కేసెస్‌లలో మ్ మనీ ఈజ్ సెకండరీ సార్. ఓకే. మనీ ఇప్పుడు సిద్ధార్థ్ గారు గాని, కెఫే హ్మ్. కాఫీ డే అతను కానీ ఈజ్ వన్ ఆఫ్ ప్రీవియస్ సీఎం వాళ్ళ అల్లుడు. హ్మ్. ఎస్ఎం కృష్ణ గారి అవును. అల్లుడు అవును. వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్. ఓకే. వాళ్ళకొచ్చే డెబ్ట్స్ ఉన్నాయి. ఆ కాఫీ డే వలన వాటెవర్ రీజన్ ఓకే. అయింది. అతనికి ఒక పాయింట్ తర్వాత మనీ డజంట్ మ్యాటర్ సార్. ఓకే. హ్యాపీనెస్ ఓన్లీ మ్యాటర్స్. హ్మ్. సో, మనము ఆ మనీ ఒక రీచ్ అయ్యాక హ్మ్. ఈ హ్యాపీనెస్ అనేది సీక్ చేస్తుంటారు. హ్మ్. అది మీరు ఎంత మనీ ఇచ్చినా రాదు సార్. అది రాదు. సెల్ఫ్ నుండి ఉండాలి. కరెక్టే. హ్మ్. సో, అది మీరు అక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ వీళ్ళున్నవాళ్ళు ఎంత మనీ ఇచ్చినా గాని మనకు హ్యాపీనెస్ వస్తదా అనుకుంటారు. హ్మ్. కానీ రాదు. రాదు. సో, అది రియలైజ్ అయ్యి హ్మ్. మన హ్యాపీనెస్ మన అదర్ వేస్‌లో ఉంటాయి. హ్మ్. మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్స్ గాని, మీ హ్మ్. గోల్స్ గాని హ్యాపీనెస్ వైపు వేరే రకంగా వెళ్ళాలి. ఓకే. ఇది తెలియనందువలన హ్మ్. సుశాంత్ సింగ్ కానీ, వీళ్ళు కానీ సడెన్‌గా చేసుకోవడం జరుగుతది. హ్మ్. అండ్ ఇక్కడ సిద్ధార్థ్ గారి కేస్ అంటే కెఫే కాఫీ డే అతని కేస్ వాస్ మోర్ ఆఫ్ ఎన్ ఇంపల్సివ్ అటెంప్ట్. ఓకే. కానీ సుశాంత్ సింగ్‌ది ఇట్ సీమ్డ్ లైక్ ఎ ప్లాన్డ్ అటెంప్ట్. ఓకే. అంటే ఎన్ని రోజుల నుంచి అతను అనుకుంటున్నట్టు అనిపించింది. హ్మ్. అక్కడ ఎప్పుడైనా గాని సార్ ఎవరైనా ఈ ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళెప్పుడూ రారు. హ్మ్. అంటే మీరు అన్నారు వాళ్ళు వెళ్ళొచ్చు కదా! కౌన్సెలింగ్‌కి వాళ్ళకంత అవైలబిలిటీ అన్నీ ఉంటది కదా! తెలుసు కదా! ఉంటుంది కదా! ఎవ్రీథింగ్ చాలా ఇంటలెక్చువల్ అంటారు మరి. కానీ వాళ్ళు వెళ్ళలేరు. అంటే ఆ టైంలో వాళ్ళకది రాదు. హ్మ్. తెలుసు కానీ రాదు. ఎందుకు మనిషి ఒక్కొక్కసారి అంత బలహీనుడిగా అయిపోతాడు? యెస్. వీకర్‌గా అయిపోతాడు? యెస్. హ్మ్. అక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. అదే కనుక ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూసి, అరే! వీడేదో తేడాగా చేస్తున్నాడు. వీడు బాగుండట్లేదని తీసుకొని వెళ్ళుంటే హ్మ్. అది అయ్యేది కాదు. హ్మ్. అండ్ సార్ మీరు నా ప్రాక్టీస్‌లో చూస్తే ఓకే. జిమ్ ఇన్‌స్ట్రక్టర్స్ వస్తారు. జిమ్ ఇన్‌స్ట్రక్టర్స్ జిమ్ ఇన్‌స్ట్రక్టర్స్, కౌన్సెలింగ్ కోసం మీ దగ్గరికి. కౌన్సెలింగ్, యాంక్సైటీ, డిప్రెషన్ తోటొస్తారు. హ్మ్. హన్ పర్ఫెక్ట్ ఫుడ్, హ్మ్. మంచి ఫుడ్, మంచి ఫిజిక్కు మంచి అసలు. హ్మ్. ఫిజిక్. అబ్బా! వీడికేముంటదబ్బా అదే గదా! ప్రాబ్లమ్ చూస్తే మనకే అసలు వామ్మో! మనకే అనుకుంటూ ఉంటాం. కానీ వాడు భయపడుతూ నా ముందు కూర్చుంటారు. హ్మ్. సో, ఎప్పుడైనా కానీ బలం అనేది మైండ్‌లో ఉంటుంది సార్. హ్మ్. మనీలో గాని, అంతేగాని సిక్స్ ప్యాక్‌లో, సిక్స్ కండలు ప్యాక్‌లో తిరగడంలో. గాని హ్మ్. దాంట్లో ఉండదు. హ్మ్. అది మీరు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. హ్మ్. ఏదేమైనా మనిషి బలహీనుడైపోయి, వీక్ అయిపోయినప్పుడు ఒక సపోర్ట్ అయితే అవసరం. యెస్. ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. సో, ఫ్యామిలీ కూడా చాలా వరకు 100%. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా హ్మ్. కీలకం ఉంటుంది. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎడిక్షన్ కేసెస్‌లో సార్ చాలామంది ఇవాళ చూస్తే తాగుడుకి లోనైపోయి అసలు చిన్న వయసులోనే 46, 45లోనో చనిపోతాం. హ్మ్. 35లో కూడా చనిపోవడం చేస్తుంటే, భార్య పుస్తెలు తెగిపోయి, పిల్లలు అనాథలైపోయి ఉంటున్నారు సార్. హ్మ్. వాళ్ళు ట్రీట్‌మెంట్‌కి రావట్లేదు, రీహాబ్‌లకి వెళ్ళట్లేదు, ఎక్కడ కౌన్సెలింగ్‌లు తీసుకోవట్లేదు. అలా లక్షల కుటుంబాలు అలా వెళ్ళిపోతున్నారు సార్ యాక్చువల్‌గా. సో, హ్మ్. ఎట్లా వీటిల్ని మనం సమాజం పరంగా గాని, గవర్నమెంట్ పరంగా గాని, మీరు సైకియాట్రిస్టుల పరంగా గాని, ఎట్లా వీళ్ళని ఆపొచ్చు అసలు? వీళ్ళకి నష్టాలు జరగకుండా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 30,00,000 మంది డేటా చూసుకుంటే మనకి. హ్మ్. ఏది ఆల్కహాలిక్ అండ్ డ్రగ్ డెత్స్ కలిపున్నాయి. ఇక టొబాకో అయితే 70,00,000 దాకా ఉన్నాయి హ్మ్. దగ్గర దగ్గర. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లీ మనకు చూసుకుంటే. సో, వీళ్ళలో మేధావులు లేరా? సైంటిస్టులు లేరా? జర్నలిస్టులు లేరా?
అందరూ. అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ఇలా మరణాలు అలాగా ఇంకా పెరుగుతూనే ఎడిక్షన్ వెళ్తూ ఉంటుంది ఇది? యెస్ సార్. అంటే ఇక్కడ మేజర్ ఇష్యూ అంటే నా సూచన ఏంటంటే సార్, ఆల్కహాల్ అడిక్షన్ కానీ, వీటిని మనం ఇన్స్యూరెన్స్ సిస్టమ్‌లో పెట్టాలి సార్. హ్మ్. వన్ ఇన్స్యూరెన్స్ సిస్టమ్. ఇన్స్యూరెన్స్ సిస్టమ్. అంటే సార్? హ్మ్. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఉంది. ఓకే. ఆరోగ్యశ్రీ ఉంది. హ్మ్. ఆరోగ్యశ్రీలో ఓన్లీ ఫిజికల్ ఇల్‌నెస్ పెడుతున్నాం. హ్మ్. మనము అతనికి ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఆల్కహాల్ రిహాబ్ అవసరం అనుకోండి. హ్మ్. అది గూడా మనం ఇన్స్యూరెన్స్ సిస్టమ్‌లో రావాలి. ఆరోగ్యశ్రీలో రావాలి. ఆయుష్మాన్ భారత్‌లో రావాలి. హ్మ్. మరి మీరేమైనా ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ ఉంటే అందులో రావాలి. హ్మ్. మీరు అందులో రాకుండా సో, ఏమంటే ఔట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. హ్మ్. సో, ఇప్పుడు హ్మ్. అతను ఆల్రెడీ ఎంతో ఖర్చు పెడతాడు. కరెక్టే. హ్మ్. నేను యావరేజ్‌గా ప్రతి పేషెంట్ వచ్చాడనుకోండి సార్ అడుగుతాను. "రోజు ఎంత తీసుకుంటావు నువ్వు సిగరెట్" అంటే, హ్మ్. "సార్ ఒక ప్యాకెట్ తీసుకుంటాను సార్ రోజు" అంటాడు. హ్మ్. ఎన్నంటే ఒకటి సార్ ఒకటి ₹20 అంటాడు. హ్మ్. సో, ₹20 ఒక ప్యాకెటు 10 ఉంటాయనుకోండి 200. హ్మ్. నెలకి ఆల్‌మోస్ట్ 60,000 6 అవును. 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. అబ్బో! హ్మ్. లాక్స్‌లో అయిపోతుంది. 6,00,000 10,00,000 వరకు ఉంది. హ్మ్. సో, అవి చెప్పంగానే వాళ్ళు అరే! ఇంత ఖర్చు పెట్టానని అనిపిస్తుంది. హ్మ్. సో, వాళ్ళకి తీసుకునే దానికి అంత చూపించినప్పుడు హ్మ్. ట్రీట్‌మెంట్‌కి వాళ్ళు పెట్టడం లేదు. కరెక్టే. హ్మ్. ఇక్కడ మనం గవర్నమెంట్ సపోర్ట్ ఏంటంటే మీరు అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వకండి. హ్మ్. ఓహ్! టొబాకో వల్ల క్యాన్సర్ అవుతుంది. హ్మ్. ప్రతి మూవీ ముందు ఒక ముఖేష్ యాడ్ ఇవ్వాల్సిన ట్రైలర్ లాగా అవసరం లేదు. వేస్తున్నారు. కరెక్టే. మీరు దాన్ని ఇన్స్యూరెన్స్ సిస్టమ్‌లో పెట్టండి. ఓకే. రిహాబ్‌లో జాయిన్ అవుతే ఇన్స్యూరెన్స్‌లో వస్తది. హ్మ్. ఆరోగ్యశ్రీలో వస్తది. హ్మ్. ఆయుష్మాన్ భారత్‌లో వస్తది. హ్మ్. సో, అది గనుక పెట్టగలిగితే ఆడవాళ్ళు అంటే ఇప్పుడు హస్బెండ్ డ్రగ్ అడిక్ట్ అనుకోండి. హ్మ్. దే విల్ బి విల్లింగ్ టు కమ్. ఓకే. ఎందుకంటే వీళ్ళకి మనీ లేవు కదా సార్. ఇప్పుడు అవును. అతని దగ్గర ఉంటది. కరెక్ట్. అతనేమో విల్లింగ్ ఉండడు. కరెక్ట్. జాయిన్ అవుదామని. హ్మ్. ఆడవాళ్ళ దగ్గర మనీ ఉండదు. ఎలా ఎక్కడ ఉండదు. జాయిన్ హ్మ్. చేయించాలో అర్థం కాదు. ఇల్లు గడవటమే కష్టం వాళ్ళకి. కరెక్ట్. సో, ఇక్కడ కనుక మీరు పెడితే హ్మ్. ఆడవాళ్ళు తీసుకొస్తారు. ఓకే. ఎంతోమంది వచ్చి ఏడుస్తుంటారు సార్. హ్మ్. ఆడవాళ్ళు సార్ మా కరెక్ట్. హస్బెండ్ ఇలా ఆ! చేస్తున్నాడు. ఎట్లైనా మీరు మార్చండి సార్ కొంచెం. మార్చండి అంటారు. హ్మ్. సో, ఇక్కడ మేము రిహాబ్ సజెస్ట్ చేసామనుకోండి, హ్మ్. వాళ్ళు రాలేరు. రాము సార్. అరే! ఇంత డబ్బులు కట్టుకుంటారు. ఖర్చవుతుంది ఏంటి అని. ఓకే. సో, నేను ఒక మేజర్ పాలిసీ షిఫ్ట్ అంటా. హ్మ్. ఏంటంటే సార్ సైక్ స్ మీరన్నట్టు నేను ఇఫ్ 30,00,000 అన్నారు కదా! హ్మ్. ఇది కనుక మీరు బెటర్ చేస్తే 1% జీటీపీ పెరుగుతది సార్. ఓహో! అంటే ఏంటి? మనం అంటాం రోజు మనం టీవీలో చూస్తుంటాం. హ్మ్. 8% జీడీపీ పెరిగింది మన పెరిగింది. ఇండియా అవును. అంటాం. అవును. ఇది కనుక పాలిసీ షిఫ్ట్ చేస్తే సార్ హ్మ్. 9% అవుతది. అబ్బో! 1% అంటే 1% అంటే నాట్ జోక్ అది. ఎకనామికల్ చాలా. షిఫ్ట్ అవుతది. హ్మ్. అంటే ప్రొడక్టివిటీ పెరిగిద్దంటారా? ప్రొడక్టివ్ పెరుగుతది. హ్మ్. ఎఫిషియన్సీ పెరుగుతది. వర్క్ పెరుగుతది. కరెక్టే. మీరు ఆల్కహాల్‌కొచ్చే ఆదాయం చూడకండి. హ్మ్. టొబాకోకొచ్చే ఆదాయం చూడకండి. హ్మ్. మీ ఇండియాకి, దేశానికొచ్చే ఆదాయం చూడండి. ఓకే. 1% ఎకానమికల్ షిఫ్ట్ అవుతుంది. హుహుహు. సో, ఇట్స్ మై రిక్వెస్ట్ పాలిసీలో ఎవరు ఉన్నవాళ్ళు గాని, ఇది దయచేసి పాటించండి. చాలా గుడ్ హ్మ్. సజెషన్ సార్. గ్రేట్ సజెషన్. ఇంకా చాలుంటాయి సార్. ఇప్పుడు నేను హ్మ్. చెప్పగలుగుతాను. హ్మ్. అంటే అవి డే టు డే యాక్టివిటీస్. హ్మ్. బట్ పాలిసీలో షిఫ్ట్ చేశారనుకోండి, హ్మ్. వైడర్ ఆడియన్స్, కరెక్టే. వైడర్ పాపులేషన్‌కి రీచ్ అవుతుంది. హ్మ్. సార్ మీ పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు విమల్ గుట్కా హ్మ్. గానియండి, లేకపోతే కొన్ని పాన్ పరాగులు గాని, హ్మ్. హ్మ్. కొన్ని ఇంకా వైన్స్ ఏవో ఉన్నాయి సార్. నాకు ఆ అవును. బ్రాండ్ అవును. గుర్తులేదు. 100 పేపర్‌లో ఏవో ఉంటాయి. వీట్లి మీద సెలబ్రిటీస్ యొక్క బొమ్మలుంటున్నాయి అవును. మామూలుగా. పెద్ద పెద్ద 'హృతిక్ రోషన్' అవ్వచ్చు, మన తెలుగు వాళ్ళవ్వచ్చు చాలామందుంటున్నారు. హ్మ్. సో, అప్పట్లో విమల్ యాడ్‌కి కొన్ని కోట్లిస్తానని జెప్పి 'సచిన్ టెండూల్కర్' దగ్గరికెళ్తే ఎళ్తే ఆయన రిజెక్ట్ చేశాడు. ఎస్. నాకు ఒక్క రూపాయి గూడా వద్దు. నేను ఇట్లాంటివి చేయనని జెప్పేసి. హ్మ్. కానీ మిగతా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు చేస్తున్నారు గదా సార్. చేస్ సో, మరి ఈ సెలబ్రిటీలు అంతకుముందేంటంటే 'రాధిక, శరత్ కుమార్' ఏదో ఆన్‌లైన్ రమ్మీకి అవును. యాడ్‌కి పెడితే దానివల్ల అనేక సూసైడ్స్ జరిగినాయి సార్. ఓకే. హ్మ్. సో, మరి ఎందుకు సెలబ్రిటీస్ ఇట్లా ముందరకొచ్చి కొన్ని గుట్కాలకు కానీ, కొన్ని పాన్ పరాగాలకు కానీ, వీట్లికి ఈ విస్కీ‌లకి కానీ వీట్లికి వచ్చి చెప్తున్నారు గదా! దీనివల్ల మరి చాలా మంది ప్రభావితమయ్యి, చాలా మంది జీవితాలు ఇబ్బందవుతాయి గదా! యెస్. వాళ్ళు ఓన్లీ డబ్బే చూసుకుంటే కరెక్ట్ కాదు గదా! అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఎట్లా అని? సార్ ఇప్పుడు ఆహ్, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఏంటంటే సార్ వాళ్ళకొక స్టేటస్ ఉంటుంది. అంటే వాళ్ళని చూసి ఫాలో చేసేవాళ్ళు చాలా మందుంటారు. సో, మీరు ప్రతి ఒక్క స్టెప్ అడుగు వేసినప్పుడు హ్మ్.
మీ ఫ్యాన్స్ గాని, మీరు సొసైటీకి ఏం మాటిస్తున్నారనేది వాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఓకే. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ డు నాట్ గో టువర్డ్స్ దీస్ థింగ్స్. హ్మ్. బెట్టింగ్ యాప్స్, డ్రగ్స్, ఓకే. ఆల్కహాల్, హ్మ్. స్మోకింగ్, నికోటిన్ కన్జంప్షన్, చూయింగ్ గాని, హ్మ్. అటువైపు మీరు యాడ్స్ ఇవ్వకండి. హ్మ్. అటువైపు డబ్బుల కోసం వెళ్ళకండి. ఓకే. ఇప్పుడు 'సచిన్ తెందుల్కర్‌కి గారికి ఒక్కరికే భారతరత్న వచ్చింది. ఆ! కరెక్టే. పాయింటే. అవును. మీరన్నట్టు అవును. బికాస్ హి వాస్ ఎ క్యారెక్టర్ ఆల్సో. హ్మ్. అంత లెజెండరీ ఫిగర్ ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేశాడు. ఆ బ్లాంక్ చెక్ ఇచ్చినా గాని ఆయన రిజెక్ట్ చేసాడు. చేసుకోరు. అతనికి మ మనీ లేవంటే ఇప్పుడు హి ఈస్ ఆల్సో ఎర్నింగ్ వన్ ఆఫ్ ద లెజెండ్ ఉంటుంది. హ్మ్. కానీ హి కుడ్ మెయింటైన్ థట్. హ్మ్. అతనే కాదు విరాట్ కోహ్లీ కూడా వచ్చింది. విరాట్ కోహ్లీ ఆయన కూడా అవును. సో, అవును. కరెక్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద పెద్ద సినిమా స్టార్స్ గాని ఇలాంటి వాటిని ప్లీజ్ ఎంకరేజ్ చేయకండి. హ్మ్. ఇన్‌ఫాక్ట్ మీరు నో చెప్పడానికి ప్రమోట్ చేయండి. హ్మ్. హ్మ్. సే నో టు డ్రగ్స్ అని నో సే నో టు మొన్న డ్రగ్స్. చిరంజీవి ఫ్రీగా గాని, వీళ్ళు చేయండి. గాని ఆ! మెగాస్టార్ చిరంజీవి గాని కొంతమందొచ్చారు. యెస్. హ్మ్. మీకు 'దీపికా పడుకోన్' గారిది ఒక మంచి ఫౌండేషన్ ఉంది. హ్మ్. 'లివ్ లవ్ లాఫ్' అని హ్మ్. బెంగుళూరులో. హ్మ్. ఇట్ వర్క్స్ ఆన్ మెంటల్ హెల్త్. కరెక్టే. తను చాలా మంచి వర్క్ చేస్తుంది. హ్మ్. సో, అలా హెల్ప్ చేయండి. హ్మ్. హ్మ్. అలా చేస్తే చాలా ఇంప్రూవ్‌మెంట్ ఒస్తది. హ్మ్. అండ్ సొసైటీ విల్ ఆల్సో యాక్సెప్ట్. హ్మ్. హ్మ్. సార్ ఇప్పుడు యూత్‌లో ఉన్న సెక్సువల్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే హ్మ్. పెళ్లి చేసుకున్న వాళ్ళలో గాని, మొన్న నేను చిన్న కౌన్సెలింగ్ చేసిన కేసులో సార్ 15 ఏళ్ల క్రితం అతనికి స్టెంట్ సర్జరీ అయింది. కానీ ఇప్పటికి నేను పెళ్ళికి సెక్స్‌కి పనికిరానేమో అని చెప్పి అపోహతోటి అతను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. యెస్. ఇప్పుడు యెస్. 39, 38 హ్మ్. ఇయర్స్ హ్మ్. ఉన్నాయి. సో, అలాగే 2 ఈ ఏమంటారంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గాని, అవును. లేకపోతే ఈ ఎరెక్షన్స్ ప్రాబ్లమ్స్ కానీ వీటిలన్నిటి వల్ల ఎందుకు మేము పనికిరాము అని జెప్పేసేసి అనుకోవటం, లేతే పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ రావటం, ఇటువంటివన్నీ ప్రాబ్లమ్స్ సైకియాట్రిక్ ఇష్యూసేనా అంటారా? లేతే సెక్సాలజీ దీనికి రిలేటెడ్ అంటారా? రైట్. సార్ ఇప్పుడు సెక్సాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సార్. లైంగిక సంబంధాలు, లైంగికంగా ఏమైనా ఇబ్బందులున్నాయి, హ్మ్. సెక్షువల్లీ ఏమైనా ఇబ్బందున్నాయి అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. యెస్ సార్. అయితే ఎప్పుడైనా గాని సార్ సెక్షువల్‌గా ప్రాబ్లమ్ ఉందనుకోండి, హ్మ్. 2 కేసెస్ ఉంటాయి సార్. హ్మ్. ఒకటేమో సైకియాట్రిక్ ప్రాబ్లమ్ వల్ల. ఓకే. రెండోదేమో ఫిజికల్‌గా ఏమైనా ఇష్యూ ఉంది, లేకపోతే ఆహ్, ఆహ్, అతనికేమైనా అవయవాలు ప్రాబ్లమ్ ఉంటే అప్పుడవుతది. ఓకే. కానీ నేను చూసిన కేసెస్‌లో హ్మ్. 90% సైకియాట్రిక్ ఇష్యూసే ఉంటాయి. హుహుహు. సో, ఉదాహరణకు మంచి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఇది ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్క కేస్‌లో చూస్తున్నాను. అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గాని, హ్మ్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఎజాక్యులేషన్ గాని. హ్మ్. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఏంటంటే వాళ్ళకి అంగము గట్టిగా అవ్వదు. అవ్వదు. హ్మ్. అవ్వకపోవడం వల్ల, ఎక్కువసేపు గట్టిగా ఉండకపోవడం వల్ల వాళ్ళకి భయం. హ్మ్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే వాళ్ళకి బయట స్పెర్మ్ రావడం గాని వితిన్ 1-2 సెకండ్స్, 10 సెకండ్స్‌లో వచ్చేస్తది. హ్మ్. అంటే ఆహ్, ఒక 2 ముందే మినిట్స్, 5 మినిట్స్ పూర్తిగా అవ్వకుండా హ్మ్. ఇమ్మీడియేట్‌గా రావడం ఉంటుంది. హ్మ్. సో, ఇక్కడ ఏమవుతుందంటే సార్ హ్మ్. యాంక్సైటీ వలన అవుతుంది. ఓకే. హ్మ్. దీన్ని పెర్ఫార్మన్స్ యాంక్సైటీ అంటాం. ఓకే. ఏమవుతది వాళ్ళకి ఈ సెక్షువల్‌గా సెక్షువల్ నాలెడ్జ్ ఉండదు. హ్మ్. వాళ్ళేదో వీడియోస్ చూడడం జరగడం వలన హ్మ్. అసలు, అసలు సెక్షువల్ యాక్ట్ ఎలా జరుగుతుంది? అసలేంటి? అసలు ఏమేం పాయింట్స్ ఉంటాయి? ఏమేం చేస్తే అతనికి ఒక సెక్షువల్ ఎనర్జీ వస్తది, ఆ టెన్షన్ వస్తది తెలియదు. హ్మ్. ఇది మనం వాళ్ళకి నేర్పియాలి. వాళ్ళకి చెప్పాలి. ఇవివి హ్మ్. ఉంటాయి, ఇవివి ఉంటాయి అని చెప్తే హ్మ్. ఫస్ట్ టైమ్ వెళ్తారు. వెళ్ళినప్పుడు తెలియకపోవడం వల్ల ఫెయిల్ అవుతారు. ఓకే. హ్మ్. సో, దానివల్ల ఏమవుతుంది? ఎవ్రీ సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఫెయిల్ అయితాను. ముందే యెస్. అదే. దిస్ కాల్డ్ యాంటిసిపేటరీ యాంక్సైటీ. ఫెయిల్ హ్మ్. అయితానేమో అని అది అవ్వకముందే ఆపేసుకుంటారు. ఆహాహా! హ్మ్. ఓకే. అయ్యో! ఫెయిల్ అయితే తనేమైనా అనుకుంటుందేమో. హ్మ్. తనేమైనా నా గురించి బ్యాడ్ ఒపీనియన్ వస్తుందేమో. వస్తుందేమో. హ్మ్. హ్మ్. లేదా టాబ్లెట్‌లేమన్నా వైగ్రా అనేటివి వేసేసుకోవటం. వేసేసుకుంటారు. హ్మ్. అదే అతను హ్మ్. వేరే దగ్గరికి వెళ్ళినా గాని, ఎక్కడెళ్ళినా గాని బానే అయిపోతది. హ్మ్. హ్మ్. సో, నేను చెప్తాను ఇది నీలో ప్రాబ్లమ్ లేదు. హ్మ్. నీకు యాంక్సైటీ వలన అవుతది. ఓకే. ఆ యాంక్సైటీ తగ్గించామనుకోండి హ్మ్. వితిన్ ఫ్యూ డేస్ హీ'ల్ బి ఫైన్. హ్మ్. ఓకే. సో, ఇక్కడ మాత్రలు అవసరం లేవు. హ్మ్. ఇక్కడ ఎక్స్‌ట్రార్డినరీ సర్జరీస్ అవసరం లేదు. అవసరం. హ్మ్. రీఅష్యూరెన్స్
సెక్షువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. హుహు. మనం ఓకే. పిల్లల్లో సెక్స్ ఎడ్యుకేషన్ చెప్తున్నాము. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఓకే. ఓకే. కానీ అట్‌లీస్ట్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ గానీ హ్మ్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఫర్ ప్రాపర్ సెక్షువల్ ఎడ్యుకేషన్. అది హ్మ్. తెలీదు ఎవరికీ. హ్మ్. అసలు సెక్షువల్ టెన్షన్ ఎలా ఉంటుంది? ఎలా క్రియేట్ చేయాలి? ఆ మూడ్ ఎలా క్రియేట్ చేయాలి తెలీదు వాళ్ళకి. అంటే ఫాదర్, మదర్ అయి మాట్లాడటానికి కొంచెం భయపడతారు. ఇబ్బంది పడతారు. ఎవరు చెప్పరు. హ్మ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ అడుగుతారు. హ్మ్. ఆ ఫ్రెండ్స్‌కే వాళ్ళు ప్రాపర్‌గా ఏది పడితే తెలీదు. అది డైరెక్ట్ చెప్తారు. చేస్తారు. ఇన్‌ఫాక్ట్ రాంగ్ డైరెక్షన్‌లో చెప్తారు. కరెక్టే. వాళ్ళు వెళ్లి ఆ టాబ్లెట్ తీసుకోరా సెట్ అయిపోతది. అవును. అవును. నీకు టాబ్లెటే అవసరం లేదు. అవును. ఇన్‌ఫాక్ట్ వయాగ్రా లాంటి టాబ్లెట్ చాలా డేంజర్. హ్మ్. చాలా కేసెస్ హ్మ్. సడెన్ హార్ట్ అటాక్ కేసెస్ ఉంటాయి ఓల్డ్ ఏజ్‌లో. హ్మ్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ వయాగ్రా ఇంటేక్. ఓకే. హ్మ్. వయాగ్రా వన్ ఆఫ్ ది మోస్ట్ లీడింగ్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అన్నమాట. అబ్బో! హ్మ్. హ్మ్. సో, వయాగ్రా అంత ఈజీగా తీసుకోవద్దు. ఓకే. అన్‌ఫార్చునేట్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్‌లో దొరుకుతది. హ్మ్. ఇప్పుడు మనకు అవును. పారాసిటమాల్ ఎలా దొరుకుతదో అలా దొరుకుతది. హ్మ్. ప్రిస్క్రిప్షన్ అంత అవసరం దానికి ఉండదు. ప్రిస్క్రిప్షన్ లేదు. అవసరం లేదు. లేదు. తీసేసుకుంటారు. తీసేసుకోవచ్చు. అబ్బో! సో, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఓవరాల్ బ్లడ్ మొత్తం అది యెస్. పట్టేసి యాక్చువల్‌గా పట్టేస్తుంది. సర్క్యులేషన్. హ్మ్. సో, హార్ట్ కూడా పట్టేసి బ చాలా మంది చనిపోవడం హ్మ్. జరుగుతుంది. సార్ మీరిప్పుడు సెక్సువల్ ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి, హ్మ్. ఇప్పుడు పోర్న్ వీడియోస్ ఏదైతే ఉంటున్నాయో, విపరీతంగా పోర్న్ చూస్తున్నారు యువతంతా కూడా. హ్మ్. కామన్ అయిపోయింది. సో, ఈ పోర్న్‌ని చూసి బాగా ఈ సాటిస్ఫాక్షన్ అనేది రెగ్యులర్ మ్యారేజెస్‌లో పెద్దగా లేకుండా అవ్వట్లేదు. అయిపోతుంది. అవును. ఇంకోటేంటంటే క్రైమ్స్ కూడా ఈ పోర్న్ చూడటం ఏమన్నా కారణం అవుతుందా అనేది ఒక ప్రశ్న. సార్ పోర్నోగ్రఫీ అనేది చాలా విపరీతంగా పెరిగింది సార్. హ్మ్. అండ్ డిఫరెంట్ కారణాలున్నాయి. హ్మ్. కానీ పాన్ అనేది ఆహ్, ఎస్పెషల్లీ యంగ్ ఫ్యామిలీస్ గానీ, ఇప్పుడే పెళ్ళైన వాళ్ళు గానీ, ముందు గానీ, అవి చూసి అలా ఉండాలి అనుకుంటారు వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా. హ్మ్. అవును. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇక్కడ అవుతుంది. హ్మ్. అక్కడ పోర్నోగ్రఫీ ఇట్స్ ఎ మూవీ. ఇట్స్ లైక్ దే ఆర్ టేక్ ఇట్ యాస్ ఎ ఫిల్మ్. సో, అక్కడ డిఫరెంట్ కెమెరాస్, డిఫరెంట్ థింగ్స్ చేసి, డిఫరెంట్ మెడిసిన్స్ వాడి రకరకాలుగా వాళ్ళు చేస్తుంటారు. హ్మ్. అవి ప్రతి ఒక్క సెక్షువల్ లైఫ్ అలా ఉండదు. ఓకే. సో, ఇక్కడ మీరు చాలా ఇబ్బంది పడతారు. సో, అదే ఎక్స్‌పెక్ట్ చేసి హ్మ్. మీరు మీ పార్ట్నర్‌ని ఇబ్బంది పెట్టడం, మీరు ఇబ్బంది పడడము, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే మీరు బాధపడడము. హ్మ్. అయ్యో! ఇంతేనా? హ్మ్. కాదా? హ్మ్. అన్నట్టు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇబ్బంది పడతాయి. అసలు రియాలిటీ వదిలేసి మొత్తం పోర్న్ వీడియోల మీదే ఉంటారు. ఎళ్ళిపోతున్నారు. ఉంటారు. హ్మ్. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే పోర్నోగ్రఫీ అనేది ఉంటది సార్. మనం అది ఎంత బ్యాన్ చేసినా ఉంటది. అదుంటది. మన అది మనం చేతిలో లేని అది విషయం. ఆపలేం. హ్మ్. హ్మ్. బట్ ఏంటంటే వాట్ ఈస్ రియాలిటీ? వాట్ ఈస్ ఫేక్? అనేది మీకు తెలవాలి. హ్మ్. మీకది కనుక తెలిస్తే మీ లైఫ్ అనేది బెటర్ ఉంటది. హ్మ్. అండ్ సార్ సెక్షువల్ లైఫ్ బెటర్ ఉండాలి అంటే సార్ ఓకే. ఓన్లీ బెడ్ టైమ్‌లో కాదు. ఇది చాలా ఒక అపోహ. హ్మ్. మీరు బెడ్ టైమ్‌లో బావుంటే మీ లైఫ్ రిలేషన్‌షిప్ బెటర్ ఉన్నట్టు కాదు. కాదు. హ్మ్. వాట్ హ్యాపెన్స్ బియాండ్ ద బెడ్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. మీరెంత అది ప్రేమగా ఉన్నారు. హ్మ్. మీరెంత అండర్‌స్టాండింగ్‌గా ఉన్నారు. హ్మ్. ఎలా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఓకే. లవ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే. సో, జస్ట్ ఆ బెడ్ టైమ్‌లో ఉంటే సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అవుతున్నట్టు కాదు. కాదు. హ్మ్. మీరు చేస్తుండొచ్చు. కానీ ఇట్ విల్ నెవర్ లీడ్ టు గుడ్ సాటిస్ఫాక్షన్. ఓకే. మీరు బియాండ్ థట్ బాగున్నారా లేదా? తనతో అండర్‌స్టాండింగ్‌గా ఉన్నారా లేరా? బయటికి వెళ్తున్నారా లేదా? హ్మ్. సో, అది ఇంపార్టెంట్. హ్మ్. అది గనుక మీరు స్పెండ్ చేస్తే, టైమ్ స్పెండ్ చేస్తే ఓకే. డెఫినిట్‌గా థింగ్స్ విల్ గెట్ ఓకే. బెటర్. సార్ ఫైనల్‌గా కొంచెం అందరు ఈ మధ్యన ఈడికి బైపోలార్ వచ్చింది. ఒక హ్మ్. రకంగా ప్రవర్తిస్తున్నాడు అని సింపుల్‌గా కామన్‌గా మాట్లాడేస్తున్నారు. హ్మ్. లేతే ఇతనికి స్కిజోఫ్రీనియా వచ్చింది. లేతే ఇతనికి సైకోసిస్ ఉంది. లేతే వీడు సైకో ఇట్లా మాట్లాడేస్తున్నారు సార్. సో, ఏంటి అసలు ఆ సింప్టమ్స్ ఏంటనేది కొంచెం యెస్ సార్. చెప్తే? యెస్. అండ్ ఒక విధంగా సార్ నేను అంటే ఆర్‌జీవి గారు అంటారనమాట. హ్మ్. ఎనీ ఫార్మ్ ఆఫ్ పబ్లిసిటీ ఈస్ గుడ్. ఓహ్! ఆ! ఈవెన్ దో నెగెటివ్ ఆల్సో. నెగెటివ్ ఆల్సో. హ్మ్. సో, అట్‌లీస్ట్ స్కిజోఫ్రెనియా గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు. అట్‌లీస్ట్ బైపోలార్ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు. అట్‌లీస్ట్ అంటే వాళ్ళకి తెలియకపోతుండొచ్చు. అవును. కానీ మాట్లాడుతున్నారు. అవును. సో, ఐయామ్ హ్యాపీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఒకప్పుడు అసలు అరే! ఈ మాటలే తెలియదు. అమ్మో! ఈ మాట్లాడలేదు. మాట్లాడడానికే భయపడేవారు. ఇప్పుడు అవును. అట్‌లీస్ట్ మాట్లాడుతున్నారు. కరెక్టే. అండ్ ప్రతి ఒక్కరు నేనొచ్చేసి డిప్రెషన్ అంటారు. అవును సార్. హ్మ్. హ్మ్. కానీ మా సార్ చెప్పేవాడు హ్మ్. హూఎవర్ కమ్స్ టు అండ్ టెల్స్ ఐ యామ్ డిప్రెస్డ్ ఈస్ నెవర్ డిప్రెస్డ్ అంటాడు. ఎందుకంటే డైరెక్ట్ పబ్లిక్‌గా
యెస్. చెప్తున్నాడు కాబట్టి యెస్. డిప్రెషన్. డిప్రెస్డ్ అనే వర్డ్ డిప్రెషన్ ఉన్న అతను ఎప్పుడు చెప్పలేడు సార్. ఓకే. లక్షణాలు డిఫరెంట్ ఉంటాయి. సార్ సాడ్‌నెస్ అంటే ఈస్ ఎన్ ఎమోషన్. ఓకే. ప్రతి ఒక్కరికి ఎలా హ్యాపీనెస్ ఉంటుందో సాడ్‌నెస్ సాడ్‌నెస్ కూడా ఉంటుంది. ఉంటుంది. సో సాడ్‌నెస్ ఈస్ నాట్ డిప్రెషన్. ఓకే. డిప్రెషన్ ఈస్ ఎ డిజార్డర్. ఓకే. మీకు 2 వారాల వరకు కంటిన్యూయస్‌గా సాడ్ ఉండి, ఏమి పని చేయకుండా, దేనిపైన మీకు ఇంట్రెస్ట్ లేకుండా, నిద్రలో ప్రాబ్లమ్, ఈటింగ్ ప్రాబ్లము, ఒక గిల్టు, హోప్‌లెస్‌నెస్ అరే చనిపోతాము, బతకము అని ఒక 2 వీక్స్ వరకు కంటిన్యూయస్‌గా ఉంటే అప్పుడు డిప్రెషన్. డిప్రెషన్ అది. మీకు సాడ్ ఉండదా? అవునా! ఎవరికైనా సాడ్ అనేది సాడ్‌నెస్ ఉంటుంది. వస్తది. అవును. ఒక 1 డే, 2 డేస్ ఉంటారు. మళ్ళీ థర్డ్ తర్వాత డే నార్మల్ అయిపోతారు. దట్ ఈస్ నాట్ డిప్రెషన్. ఓకే. 2 వారాల వరకు ఉండాలి. 2 వీక్స్ 2 మినిమమ్. వీక్స్ వరకు ఉండాలి. 2 వీక్స్ వరకు వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. తినరు, పడుకోరు. ఇప్పుడు వాళ్ళకి టీవీ చూడాలనుకోండి. టీవీ పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరు వచ్చినా మాట్లాడరు. నవ్వరు. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ డిప్రెషన్. ఓకే. అండ్ రెండోది ఓసీడీ సార్. ఈ ఓసీడీ అనేది అందరూ నేను ఈ మధ్యన ఎక్కువగా క్లీన్ చేసుకుంటున్నా. నాకు ఓసీడీ వచ్చేసింది. ఇట్లా మాట్లాడుతున్నారు. యెస్. అండ్ ఎస్పెషల్లీ కరోనా తర్వాత అయితే అందరూ అంటున్నారు. అందరూ అంటున్నారు. కానీ సార్ ఓసీడీ వచ్చిన వారు చాలా చాలా విపరీతమైన స్ట్రెస్‌లో ఉంటారు. ఓకే. ఇన్‌ఫాక్ట్ నేను చూసింది ఏంటంటే ఓసీడీ వచ్చిన వాళ్ళు క్లీన్‌గా ఉండరు. ఉండరు. ఓకే. క్లీన్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రయత్నం చేస్తారు. ఆ ప్రాసెస్‌లో ఇంకా వాళ్ళు డిటోరియేట్ అవుతారు. ఆహా! సో ఏంటంటే సార్ ఓసీడీ అంటే ఒక రిపీటెడ్ థాట్. ఓకే. కంటిన్యూయస్ థాట్. అండ్ వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే వస్తుంటుంది. వస్తుంటది. అండ్ హ్యాండ్ వాషే కాదు. వాళ్ళకి బోల్ట్స్ చెక్ చేయడము. స్టవ్ ఆన్ ఉందా? ఆఫ్ ఉందా? అని చెక్ చేయడము. ఇది ఇక్కడ బాటిల్ ఉందనుకోండి. ఇది కరెక్ట్‌గా ఉందా? లేదా? చెక్ చేయడం. అండ్ ఒక్కసారి చెక్ చేయడం ఓకే. 10 టైమ్స్, 11 టైమ్స్, 12 టైమ్స్ వాళ్ళకి అది నంబర్ ఉంటుంది. ఆహా! ఆ నంబర్ వరకు చెక్ చేస్తూనే చెక్ ఉంటారు. చేస్తారు. నాకు పేషెంట్ ఉండేవాడు సార్. అతను 3 అవర్స్ బాత్ చేసేవాడు. స్నానం. 3 గంటలు ఇంకా 3 గంటలు బాత్రూమ్‌లో ఉంటాం. 2 ట్యాంక్స్ అయిపోయేవంట. ఓహ్! అతను లైఫ్‌లో ఇంకేం చేయలేడు. మొత్తం అందులోనే ఉండేవాడు. ఓకే. దట్ ఈస్ ఓసీడీ. మీరు ఏదో నీట్‌గా ఉండడము, ఓ 4 సార్లు కడుక్కున్నంత మాత్రాన ఓసీడీ అది ఓసీడీ అనుకుంటా. జస్ట్ a పర్సనాలిటీ. మీరు క్లీన్‌గా ఉంటున్నారు. పర్ఫెక్షనిస్ట్ అంటారు. అంతే. మీరు నీట్‌గా ఉండాలి, ప్రాపర్‌గా చేయాలి అంతే. దీనివల్ల మీరు ఓసీడీ కిందకి రాదు. ఇట్స్ ఎ పర్సనాలిటీ. అందరికీ ఈ ఓసీడీ డిఫరెన్స్ తెలియదు. ఓసీపీడీ. ఓసీపీడీ అంటే ఇట్స్ ఎ పర్సనాలిటీ. పర్సనాలిటీ డిజార్డర్. పర్సనాలిటీ డిజార్డర్, పర్సనాలిటీ. ఓసీడీ అంటే ఇది వస్తుంది. డిజార్డర్. మూడోది బైపోలార్ సార్. బైపోలార్ ఏంటంటే సార్ ఇది మన నార్మల్సీ ఉందనుకోండి. ఓకే. ఇలా ఉంటుంది. అది సాధారణం రేఖ. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇదేమో డౌన్. ఓకే. ఏది డిప్రెషన్. అందరికి తెలుసు డిప్రెషన్. కానీ కొందరు ఏంటంటే నార్మల్‌కొచ్చేసి హైలోకి వెళ్తారు. ఓకే. అంటే ఎక్స్‌ట్రీమ్ ఎక్సైట్‌మెంట్. ఎక్సెస్ హ్యాపీనెస్. ఓకే. నేను ఇది చేయగలుగుతాను, అది చేయగలుగుతాను అని పడుకోకపోయినా యాక్టివ్ ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ మేనియా. మేనియా. సో ఒక పోల్ ఉందనుకోండి సార్. ఓకే. ఒక ఎక్స్‌ట్రీమ్ అన్నా వెళ్తారు. ఇంకో ఎక్స్‌ట్రీమ్ కిందకైనా వస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ బైపోలార్ డిజార్డర్. చాలా మందికి ఇది తెలీదు. ఓన్లీ డిప్రెషన్ గురించి అనుకుంటారు కానీ కొందరు ఆ ఎక్స్‌ట్రీమ్ కూడా వెళ్తారు. అంటే బాగా నవ్వేసి బాగా ఏడవటం అట్లా వస్తుందంటారా? అయితే డిప్రెషన్ సాధారణంగా 3-4 మంత్స్ ఉంటుంది. 3-4 ఓకే. మేనియా కూడా 1-2 మంత్స్ వరకు ఉంటుంది. ఓకే. ఒక్కటే రోజులో మీరు పొద్దున హ్యాపీ ఉండి నైట్ సాడ్ ఉంటే దట్స్ నాట్ కాల్డ్ యాస్ బైపోలార్. ఓకే. మంత్స్ టుగెదర్ ఉండాలి. ఓహో! చాలా మంత్స్. 2-3 మంత్స్ వరకు మీరు ఒక హైలో ఉండాలి. సో మీకు ఏమవుతదంటే నాకు మంచి కేస్ చెప్తాను సార్. అతను ఈ మేనియాలో వచ్చాడు. అతనేంటంటే నేను ఇది చేయగలుగుతాను, అది చేయగలుగుతాను, బిజినెస్ పెడతానని 20 లాక్స్ అప్పు చేశాడు. అబ్బో! ఎక్కడెక్కడి నుంచో అప్పు తీసుకున్నాడు. నేను చేస్తాను. ఆ హైలో ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేశాడు. అతను ప్రాపర్‌గా గుర్తు కూడా లేదు. 2 మంత్స్ అయిపోయింది. 2 మంత్స్ తర్వాత మొత్తం డౌన్‌లోకి వెళ్ళిపోయాడు. అబ్బో! ఫుల్ డిప్రెస్ అయిపోయాడు. మరి ఇంత చేశానా? నాకు తెలియదు. సో ఒక మేనియా నుంచి సడెన్‌గా డిప్‌లోకి వెళ్ళిపోయాడు. ఓకే. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సార్ చాలామంది ట్రీట్‌మెంట్‌కొచ్చేసి
ఓకే. డిప్రెషన్‌లో ఉన్నాడు కదా! అని అతనికి యాంటీ డిప్రెసెంట్ మాత్రలిస్తారు. హ్మ్. అయితే యాంటీ డిప్రెసెంట్ మాత్రల వల్ల వాళ్ళు మేనియాలోకి వెళ్ళడం జరుగుతది. ఓహోహోహో! సో, ఒక పేషెంట్ మేమొచ్చినప్పుడు హ్మ్. ఒక డిప్రెషన్ ఉందనుకోండి, హ్మ్. అడుగుతాం. మీకెప్పుడైనా ముందు ఇలా హై వెళ్లారా? ఆహా! లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌ని అడుగుతాం. ఎప్పుడైనా హై వెళ్లారా? స్పీడ్ అయ్యారా? అని అడిగితే ఓకే. ఒకవేళ ఉందనుకోండి, హ్మ్. మూడ్ స్టెబిలైజర్ పెట్టడం జరుగుతది. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. సో, ఆ హై ఎళ్ళకుండా ఉంటుందనమాట. ఆహా! సో, అంటే బోత్ డిప్రెషను ప్లస్ మానియాకి రెండిట్లికి రెండిటికి చేయాల్సొస్తుంది. ఇవ్వాల్సొస్తది. ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ నార్మల్‌కొచ్చి ఆగుతారు. ఆహా! లేకపోతే వాళ్ళు ఐదర్ మేనియాలోకన్నా వెళ్తారు, లేతే డిప్రెషన్ అవుతారు. డిప్రెషన్‌లోకి. ఓకే. అందుకని ఇది బైపోలారిటీ అంటారు. బైపోలార్. ఓకే. ఇన్‌ఫాక్ట్ మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. హ్మ్. విన్‌స్టన్ చర్చిల్. అవును. యూకే ప్రైమ్ మినిస్టర్‌గా యూకే ప్రైమ్ ఒకప్పుడు మినిస్టర్. చేశారు. హ్మ్. వరల్డ్ వార్ 2లో అతను ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడనమాట. ఓకే. తన బయోగ్రఫీలో రాస్తాడు ఏమంటే, హ్మ్. నేను ఆ టైంలో మేనియాలో ఉండే అని రాస్తాడు. హుహుహు. వరల్డ్ వార్ అవుతున్నప్పుడు. హుహు. సో, ఇన్‌ఫాక్ట్ వాళ్ళ లండన్ బ్రిడ్జ్ వెళ్లి బాంబ్ చేసినప్పుడు ఓకే. వాళ్ళ పార్లమెంట్‌లో ఉన్న వాళ్ళందరూ హ్మ్. చెప్పారనమాట. "వద్దు మనము యూకే వార్‌కి వెళ్ళొద్దు. హ్మ్. మనకే నష్టము. మనం ఇబ్బంది పడతాము" అంటే, హ్మ్. లేదు మనం గెలుస్తాము అన్న ఒక హైలో ఉన్నాడు. హ్మ్. అంటే మేనియా స్టేట్ మంది. స్టేట్. హ్మ్. హ్మ్. సో, బైపోలార్ వలన ఒక ప్రపంచ యుద్ధమే అయింది. అబ్బో! హ్మ్. అంత పెద్ద విషయం జరిగింది. అంత ఆహా! విషయం. సో, ఆ! బైపోలార్ ఈస్ ఎ డిజార్డర్ చాలా పీపుల్‌లో ఉంటుంది. హ్మ్. అది తెలియక ఆ ట్రీట్మెంట్ తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఓకే. హ్మ్. ఇక లాస్ట్ స్కిజోఫ్రీనియా. ఈ స్కిజోఫ్రీనియా అసలు చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇందులో నేను ఫస్ట్‌లో మీకు మొదట్లో చెప్పినట్టు హ్మ్. ఫస్ట్ ఈస్ హాలుసినేషన్ సార్. ఓకే. అంటే ఏదో అంటే ఏంటి? వినపట్టటం. హ్మ్. 5 రకాలుంటాయి సార్ ఎప్పుడైనా హాలుసినేషన్స్. ఓకే. మన సెన్స్ ఆర్గన్స్ అంటాం. మన ఓకే. స్కూల్‌లో చదివినప్పుడు సెన్స్ ఆర్గన్స్ అవును. 5 ఉంటాయి. జ్ఞానేంద్రియాలు అంటారు. ఏమేమంటే ఫస్ట్ హ్మ్. ఐస్, చూపు. ఐస్. ఓకే. సో, ఏంటంటే ఎవరు కనపడకపోయినా కనిపిస్తుంటారు. హ్మ్. దిస్ కాల్డ్ యాస్ విజువల్ హాలుసినేషన్. ఓకే. 2 చెవు, చెవులు. హ్మ్. వినకడి. హ్మ్. ఎవరు లేకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా హ్మ్. మాటలు వినిపిస్తాయి. హ్మ్. దీస్ ఆర్ కాల్డ్ యాస్ ఆడిటరీ హాలుసినేషన్. ఓకే. కొందరికి స్మెల్ వస్తుంటది. హ్మ్. నిజంగా స్మెల్ ఉండదు. ఉండదు. కానీ వాళ్ళకి కొందరికి టేస్ట్ వస్తుంది. హుహు. కొందరికి పాకుతున్నట్టేమో అనిపిస్తుంది ఓకే. స్కిన్ పైన. ఓకే. టాక్టైల్ హాలుసినేషన్. టాక్టైల్ హాలుసినేషన్. హ్మ్. సో, ఈ 5 రకాల హాలుసినేషన్స్ హ్మ్. స్కిజోఫ్రెనియాలో వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్. హుహుహు. రెండోది వచ్చేసి ఏంటంటే డెల్యూషన్స్. ఓకే. డెల్యూషన్స్ అంటే ఏంటంటే సార్ మీకొక అపోహ ఉంది. హ్మ్. ఒక అనుమానం ఉంది. ఓకే. నా దగ్గరకొస్తారు. హ్మ్. సార్ ఇలా అయింది సార్ ఇలా అంటున్నారు అంటే, నేనంటాను లేదు సార్ అలా ఎందుకవుతది? హ్మ్. వాళ్ళు ఎందుకు జేస్తారు? అంటే, హ్మ్. అవును సార్ మీరన్నది కరెక్టు హుహు. అని మీరు నమ్మేసి వెళ్తారు. వెళ్తాను. ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఈ డెల్యూషన్ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, మన హ్మ్. దగ్గరకొస్తారు, హ్మ్. కూర్చుంటారు, ఒక అపోహ జెప్తారు. చాలా లాజిక్‌లెస్ ఉంటుంది. హ్మ్. ఎవరో అతను పక్కన రూమ్ నుంచి కెమెరా పెట్టి చూస్తున్నాడు. లేకపోతే టీవీలో నా గురించి మాట్లాడుతున్నారని ఒక అపోహ ఉంటది. హ్మ్. అది ఇంపాసిబుల్. హ్మ్. బిజార్ అంటాం. ఇంపాసిబుల్ అసలు కానే కాదు. అనేక. హ్మ్. నేను ఆవిడకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదు తల్లి వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకేం అవసరము? హ్మ్. వాళ్ళ పనులు వాళ్ళుంటాయి అంటే హ్మ్. వింటారు. విన్నట్టే వింటారు. ఒక 5 నిమిషాల తర్వాత లేదు సార్ నిజంగానే చేస్తున్నాను. నేను చూసాను. హ్మ్. సో, దే కమ్ విత్ ఆల్టర్‌నేట్ ఎక్స్‌ప్లనేషన్స్. ఓకే. సో, ఏమంటామంటే ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్ హ్మ్. విచ్ ఈస్ అన్‌షేకబుల్. హ్మ్. ఎంత చెప్పినా షేక్ అవ్వదు. ఓకే. అండ్ విచ్ ఈస్ డిఫరెంట్ టు దేర్ సోషియో కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్. హ్మ్. అంటే ఏంటంటే సార్ కొన్ని సూపర్‌స్టిషన్స్ ఉంటాయి. ఓకే. ఎలా అంటే నైట్ టైము గోర్లు కత్తిరించొద్దు. హ్మ్. ట్యూస్‌డే రోజు బార్బర్ దగ్గరికి వెళ్ళొద్దు. హ్మ్. హ్మ్. అది అవి సూపర్‌స్టిషన్. జనరల్‌గా మూఢనమ్మకాలు కొన్ని ఉంటాయి. మూఢనమ్మకాలు. హ్మ్. అవి కావు. ఇవి ఓకే. అందరూ ఎవరు ఫాలో చేయరు. తనొక్కతే నమ్ముతది. హ్మ్. అంటే ఏదో విలేజ్‌లో ఒకతను చిరంజీవి మా నాన్నని అంటాం. అవును. లేకపోతే బాలకృష్ణ మా అన్నయ్య అంటాం. ఏవో సంథింగ్ చేస్తారు. ఇట్లాంటివి చెప్తుంటారు. ఇవన్నీ డెల్యూషన్స్ అన్నమాట. ఓకే. హ్మ్. సో, ఈ 2 లక్షణాలు కానీ ఇందులో ఒక్కటైనా ఉంటే హ్మ్. స్కిజోఫ్రెనియా కిందకొచ్చేస్తది. హుహుహుహు. హ్మ్. సో, దీనికి మంచి మాత్రలున్నాయి. హ్మ్. డోపమైన్ అనే కెమికల్ డిస్‌ఫంక్షన్ వల్ల అవుతుంది. ఓకే. ఆ మాత్రలు వేసుకుంటే 100% బెటర్ అవుతారు. హుహు. ఇది తెలియకపోవడం వల్ల మీరు అన్నెసెసరీగా కాంప్లికేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. సరే ఇంత స్టేజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళంతట వాళ్ళేమన్నా కుదురుకుంటారా మామూలుగా? అంటే ఈ సైకియాట్రిస్ట్ దగ్గర రాకుండా హ్మ్. ఏదన్నా మేము కొంచెం స్పిరిచ్యువాలిటీ వైపు వెళ్తామనో, యాహ్! లేపోతే ఏదైనా కౌన్సెలింగ్ చేసుకొని అక్కడికక్కడే చేస్తామనో, యెస్. మెడిసిన్ లేకుండా మాకు కౌన్సెలింగ్ ఇవ్వండి సార్ కొంచెం కౌన్సెలింగ్ తోటి ఏదో ఒకటి తగ్గించండి. మెడిసిన్ ఒకటి రాయొద్దండి.
అని ఇట్లా అంటారు కదా సార్. హ్మ్. సో, కౌన్సెలింగ్ తీసుకోవటం వల్లైనా మెడిసిన్ పాత్రను కౌన్సెలింగ్ ఏమైనా రీప్లేస్ చేస్తదా? సరే, సాధారణంగా ఇలాంటి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని అడుగుతాను. హ్మ్. ఏం చెప్తానంటే, హ్మ్. "సార్ బాగా ఆలోచిస్తుంది సార్. ఆలోచన తగ్గించుకోమని చెప్పండి" అంటారు. హ్మ్. మోస్ట్ కామన్ థింగ్. కరెక్ట్. నేను అదే అంటాను. అతనికి చెరిగిందనుకోండి. హ్మ్. మీరు చెప్తారా? చెయ్యి చే మంచిగా చేసుకొని అస్సలు. పట్టి కట్టిస్తారు, మాత్రలిస్తారు, త సర్జరీ గూడా చేస్తారు చేస్తారు. అవసరమైతే. అదే ఒకరికి జ్వరం వచ్చిందనుకోండి. హ్మ్. జ్వరం తగ్గించుకో, హ్మ్. నువ్వు ఏమి ఎళ్ళకు అని ఆ! చెప్తారా? చెప్పరు. ప్లేట్‌లెట్లు తగ్గిపోతే తగ్గిచ్చేసుకో అని చెప్పరు సో, కదా! అతనికి టాబ్లెట్స్ ఇస్తారు, హ్మ్. యాంటీబయాటిక్స్ ఇస్తారు, హ్మ్. పారాసిటమాల్ ఇస్తారు, బెటర్ చేస్తారు. అవును. అలాగే ఇవి గూడా ఇల్‌నెసెస్. ఓకే. ఒక డిజార్డర్. హ్మ్. మన మైండ్‌లో కొన్ని కెమికల్స్ డిస్టర్బెన్స్ వల్ల అలా అవుతుంది. ఓకే. అయితే మాత్రలు 50% సార్ ఎప్పుడైనా. ఓకే. 50% కౌన్సెలింగ్ గూడా ఉంటుంది. హ్మ్. కానీ ఇనీషియల్ స్టేజెస్‌లో కౌన్సెలింగ్ అంత వర్క్ కాదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు అది గ్రాస్ప్ చేసుకునే ఎబిలిటీ అవును ఉండదు. సార్. అవును. సో, ఏం చెప్తామంటే స్టార్టింగ్ అక్యూట్ స్టేజ్ అంటే విపరీతంగా డిసీజ్ ఉన్నప్పుడు గాని, హ్మ్. ఉన్నప్పుడు మాత్రలు వాడండి. కొద్దిగా బెటర్ అయ్యాక కౌన్సెలింగ్ మొదలుపెట్టండి. హ్మ్. కౌన్సెలింగ్‌లో మీరు డే బై డే బెటర్ అవుతున్న కొద్దీ హ్మ్. మాత్రలు తగ్గిస్తూ వస్తాం. ఓకే. సో, ఇట్ షుడ్ బి ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్. హ్మ్. పూర్తిగా కౌన్సెలింగ్ తీసేయలేము. పూర్తిగా మనం మెడిసిన్ తీసేయలేము. హ్మ్. ఆ కొలాబరేటివ్ ఎఫర్ట్‌లో చేస్తే, హ్మ్. ప్రాపర్ గైడెన్స్‌లో చేస్తే, ప్రాపర్ డైట్, కౌన్సెలింగ్, టెక్నిక్స్, మాత్రలు వాడితే హోలిస్టిక్ ఇంప్రూవ్‌మెంట్ అంటాం సార్. ఓకే. ఒక పర్సన్ వస్తే 100% బెటర్ అవ్వాలి. మళ్ళీ రావద్దు అతనికి. కరెక్టే. హ్మ్. 100% ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి అంటే హ్మ్. అన్నీ చేయాలి. ఓకే. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతదంటే ఏదో ఒకటి చేస్తారు. వాడితే మాత్రలు వాడతాడు, హ్మ్. లేకపోతే మంచి డైట్ అని చేస్తాడు, లేకపోతే కౌన్సెలింగ్ చేస్తాడు. కరెక్టే. కానీ హ్మ్. అన్నీ చేయడు. చేయండి. దాని వలన మళ్ళీ మళ్ళీ రావడము, అరే! తగ్గదు అని ఒక భయము, హ్మ్. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అని ఒక భయము, లైఫ్ లాంగ్ కౌన్సెలింగ్ అని కూడా కొందరు భయపడుతుంటారు. హ్మ్. సో, అలా ఉండదు. ఓకే. ప్రాపర్ గైడెన్స్‌లో వెళ్ళండి. 100% ప్రతి ఒక్క దానికి ఒక క్యూర్ ఉంది. ఓకే. సైన్స్ డే బై డే బెటర్ అవుతుంది. హ్మ్. నెక్స్ట్ స్టేజెస్‌లో మీరు ఇప్పుడు ఎలా ఒక బ్రెయిన్‌లో గడ్డ కడితే ఒక ఎంఆర్ఐ చేస్తే మీకు తెలుస్తదో, హ్మ్. డిప్రెషన్ అయిందనుకోండి, స్కాన్ చేస్తే మీకు తెలుస్తది. కొన్ని ఓకే. లోపాలు తెలుస్తాయి. హ్మ్. అవి నెక్స్ట్ 5, 6 ఇయర్స్‌లో అవి గూడా వస్తాయి. ఓకే. సో, అప్పుడు మీకు ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్. హ్మ్. ఇప్పుడు మీకు రక్తం జరిగితే అగో టెస్ట్ చేసుకో నాన్న, హ్మ్. హిమోగ్లోబిన్ తగ్గిందని చెప్తాం గదా! హ్మ్. డిప్రెషన్ వస్తే ఇగో టెస్ట్ చేసుకోండి. మీకు రిపోర్ట్‌లో చూపిస్తాం. ఓకే. అవి గూడా వస్తాయి. హుహు. సో, రండి, ట్రీట్మెంట్ చేసుకోండి. అన్ని విధాలుగా కౌన్సిలర్, ప్రొఫెషనల్స్, సైకియాట్రిస్ట్ ఉన్నారు. హ్మ్. హ్మ్. అండ్ ఒకవేళ డాక్టర్ దగ్గరికి రావడం కష్టము. నేనన్నట్టు ఇన్స్యూరెన్స్ లేదు. హ్మ్. గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయి. హ్మ్. టెలిమానస్ ఉంది. టెలిమానస్ వాడండి. ఫ్రీ సర్వీస్ ఉంది. ఓకే. బట్ అవైల్ ఇట్. ఓకే. ఎందుకంటే ఇండియా బెటర్ అవ్వాలి. నేను చెప్పినట్టు 1% జీడీపీ పెరగాలి. కరెక్టే సార్. యెస్. థాంక్ షూర్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ టైమ్ స్పెండ్ చేశారు. యెస్. నిజంగా వన్ ఆఫ్ ద అంటే చాలా మంచి పాడ్‌కాస్ట్ ఇది. చాలా విషయాల మీద మీరు అడ్రెస్ చేశారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ సార్ ఒక్కటే. అదేంటంటే బ్రెయిన్ ఇంజ్యూరీ గనక జరిగితే సో మనిషి ప్రవర్తనలో మార్పులొస్తాయి కదా సార్! హ్మ్. జనరల్లీ. కానీ ఇప్పుడు యూసఫ్ మలాలా జాయ్ తన నోబెల్ ప్రైజ్ గ్రహీత. తనకి బ్రెయిన్‌లో ఒక ఏమంటారు అది బుల్లెట్ ఉంది ఇప్పటికి స్టిల్. సో, మరి తనెలా బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతుందనేది ఒక జనరల్ క్వెషన్. హ్మ్. సరే, ఇప్పుడు ఆహ్, బ్రెయిన్‌లో బుల్లెట్ ఉండడం కానీ, హ్మ్. 'గద్దర్' గారు ఉండేవారు. ఆ! లెజెండ్. ఆయనకు కూడా చాలా సంవత్సరాలు చాలా బుల్లెట్స్ ఆయన బాడీలోనే ఉన్నాయి. ఉంటాయి. ఉన్నాయి. హ్మ్. సో, ఏమవుతుందంటే బుల్లెట్ గాని ఏమైనా ఉన్నప్పుడు అదొక దగ్గర ఫిక్స్ అయిందనుకోండి సార్. హ్మ్. అది తీయడం వల్ల ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. హుహుహు. సో, తీసేటప్పుడు కానీ, అవును. చేంజ్ చేసినప్పుడు కానీ, హ్మ్. పక్కనున్న ఆర్గాన్స్‌ని కొద్దిగా మూవ్ చేసినప్పుడు ఇంకా అవి హర్ట్ అవుతాయేమో. హర్ట్ అవుతాయి. కాంప్లికేటెడ్ అది. హ్మ్. సో, డాక్టర్స్ ఏం చేస్తారంటే బుల్లెట్ ఇంజ్యూరీ గాని ఏమైనా అయినప్పుడు హ్మ్. చూస్తారు. ఓకే. ఇప్పుడు బానే ఉన్నాడా? ఏమైనా హ్మ్. ప్రాబ్లమ్ అవుతుందా? అది హ్మ్. తీస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా? అని హ్మ్. ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చి ఓకే, తీయొద్దని అనుకుంటారు. ఓకే. సో, ప్రతి ఒక్కరికి బుల్లెట్ ఇంజ్యూరీ అలా అవుతే నాట్ నెసెసరీ దట్ వాళ్ళకేదైనా సైకియాట్రిక్ ఇల్‌నెస్ వస్తుందని చెప్పలేం. ఆ ఓకే. ప్రవర్తనలో మార్పొస్తుందని చెప్పలేం. ఓకే. బానే ఉంటారు. హ్మ్. ఎలా మన బాడీలో ఎలా ఉంటుందో బ్రెయిన్‌లో కూడా అలానే ఉంటుంది. హుహుహు. కానీ తీయడం వల్ల అప్పుడప్పుడు ప్రాబ్లమ్ అవుతుందని ఓకే. డాక్టర్స్ ఒక అనాలిసిస్ చేసుకొని అది తీయకుండా ఆపుతారు. ఓకే. సో, ఇక్కడ యూసుఫ్ గారికి కూడా తీయలేదు.
హ్మ్. హ్మ్. సో, హీ లెడ్ ఎ నార్మల్ లైఫ్. ఓకే. కానీ కొందరేంటంటే నేను కేసెస్ చూస్తాను. హ్మ్. హెడ్ ఇంజ్యూరీస్ అయ్యి హ్మ్. ప్రవర్తనలో మార్పొచ్చేస్తది. బిహేవియర్ మొత్తం బిహేవియర్. మారిపోతుంది. బుల్లెట్ ఇంజ్యూరీ కాదు. ఓకే. ఫాల్ గాని, ఫాల్. హైట్ నుంచి కింద పడడము, తల విరగడం కానీ, యాక్సిడెంట్ కానీ, బిహేవియర్‌లో మార్పొస్తది. మేజర్ స్కల్ సర్జరీస్‌లో. స్కల్ హ్మ్. సర్జరీస్ వాళ్ళకేంటంటే అగ్రెసివ్‌గా అవ్వడము, హ్మ్. డిప్రెషన్‌లోకి వెళ్ళడము, ఓకే. యాంగ్జైటీ అవన్నీ అవుతాయి. హ్మ్. సో, వాళ్ళని డెఫినిట్‌గా మనం క్యూర్ చేయొచ్చు. ఓకే. ఇబ్బందేం లేదు. ఓకే. మీకు ఆ ప్రాబ్లమ్ ఉంది కదా! అని ఫస్ట్ బ్రెయిన్ సర్జరీ అయ్యాకనే ఇది చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. సైమల్టేనియస్‌గా చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ చాలామందేంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ బ్రెయిన్ సర్జరీ అయిందనుకోండి సార్, హ్మ్. వాళ్ళని ఫిజియోథెరపీ, రిహాబ్‌లో పెడతారనమాట. పెడతారు. ఎందుకంటే కాళ్ళు గూడా కొంచెము ఇబ్బంది ఉంటుంది గాబట్టి. హ్మ్. ఇది అయిపోయాక మేము వస్తామంటారు. హ్మ్. అక్కడే మనం డిలే జేస్తారు. అది డిలే అయిపోతుంది. ఇక్కడ ఏమవుతదంటే ఫిజియోథెరపీ గాని అలా చేస్తున్నప్పుడు హ్మ్. వాళ్ళు మోటివేటెడ్ ఉండాలి సార్. ఓకే. డైలీ వెళ్ళాలి. ఎందుకంటే హ్మ్. ఇట్స్ డే టు డే ప్రాసెస్. కరెక్టే. వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నారనుకోండి వెళ్ళలేరు. వెళ్ళలేరు. కరెక్ట్. ఇన్‌ఫాక్ట్ వాళ్ళని ఇంకా డిటోరేట్ జేస్తున్నారు. అంతే వాళ్ళు కదా! ఇబ్బంది పెడుతున్నారు. అవును. అవును. సో, ఇక్కడ చెప్పేదేంటంటే సర్జరీ అయ్యాక హ్మ్. మీరు ఇమ్మీడియేట్‌గా సైకియాట్రిస్ట్ కానీ, ప్రొఫెషనల్ దగ్గర రండి. ఓకే. సైమల్టేనియస్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. హ్మ్. సో, దీనివల్ల ఏంటంటే రికవరీ గూడా ఫాస్ట్ అవుతది. ఫాస్ట్. హ్మ్. అంతేగాని మొత్తం బాడీ అంతా హీల్ అయిన తర్వాత అప్పుడు ఇంకా కాదు. అవసరం. కాదు. హ్మ్. అది ఒకటి నేను చెప్పేది. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఓకే. నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.